అందరికీ ప్రతి ఆదివారం తెలంగాణ జన వేదిక నిర్వహించుకునే సదస్సులో భాగంగా ఇది 432వ సదస్సు. ఈ సదస్సు చాలా కీలకమైన సదస్సుగా తెలంగాణ జన వేదిక భావించి ఈ సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. ఈ సబ్జెక్టు ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్టు ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా దళితుల స్థితిగతుల మీద మాట్లాడడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ శ్రీ ప్రీతం నగరి గారిని ఆహ్వానించాము. వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ సబ్జెక్ట్ను మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ జన వేదిక గత 431 వారాలుగా నిరంతరం చేస్తున్న ఈ కృషిలో భాగంగా అనేక సార్లు మనము ఈ సబ్జెక్ట్ మీద ఇలాంటి సబ్జెక్టుల మీద చాలా సార్లు మనం చర్చ చేయడం జరిగింది. కాకపోతే ఈ స్థితిగతులు అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ జన వేదిక తీసుకోవడం జరిగింది. దాని మీద ప్రీతం నగరి గారికి పూర్తిగా ఒక అవగాహన ఉండి వారు అనేకమైన ఈ సబ్జెక్ట్ మీద చాలా కృషి చేసి LMRDC కానీ లేకపోతే దళితుల స్థితిగతుల మీద చాలా కృషి చేసిన వ్యక్తి ప్రీతం గారు. వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఈరోజు భారతదేశంలో మరి ఎందుకు 75 సంవత్సరాల తర్వాత కూడా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకునే 75 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మనం దళితుల మీద మాట్లాడేదానికి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మరి 1950లో మనం రాజ్యాంగాన్ని చేసుకొని ఒక సావరెన్ స్టేట్ గా మనం డిక్లేర్ చేసుకొని రిపబ్లిక్ గా చేసుకొని మన రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సంబంధించిన ప్రతి వ్యక్తికి కూడా మనం ఒక హక్కులు కల్పించినాం. మరి ఈరోజు ఆ హక్కులను కాలరాసి అనేకమైన అవమానాలకు గురి చేస్తున్న ఒక సమాజాన్ని మనం ఈరోజు మనం చూస్తున్నాం. మరి అటువంటి సమాజంలో మనం ఎందుకు వారిని యాతికి కూడా మనం ముఖ్యంగా చూస్తున్నాం. ఇక్కడ 75 సంవత్సరాల తర్వాత కూడా వర్గీకరణ మీద తీవ్రమైన పోరాటం జరుగుతుంది. అంటే ఒక వర్గాన్ని నిజంగానే మనము పక్కకు పెట్టినామా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వారికి నిజంగానే కల్పిస్తున్నామా లేదా అనేది ఒక అంశం. అయితే మరి ఈరోజు ఎందుకు వాళ్ళు మేము వెలివేయబడ్డాము, మేము దళితులమైనందుకే వెలివేయబడ్డాము అనే ఒక ఆలోచనతోని ఎందుకు ఆ సమాజం ఉన్నది అనేది మనం ఈరోజు ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దాని మీద మనం చర్చకు పోయే ముందు మనము రాజ్యాంగబద్ధంగా ఒక స్వతంత్ర భారతాన్ని నిర్మించుకొని దాదాపు 1000 సంవత్సరాల బానిస పాలన పరాయి పాలన తర్వాత, బానిస బతుకుల తర్వాత ముఖ్యంగా మహాత్మా గాంధీ ఒక పిలుపు మేరకు స్వతంత్ర భారతాన్ని మనం నిర్మించుకున్నప్పుడు ఆ స్వతంత్ర భారతంలో మన ఆ రాజ్యాంగంలో అనేకమైన మేధావులు, ముఖ్యంగా అంబేద్కర్ గారు యొక్క కృషి, ఈ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారి కృషి దాదాపు 300 మంది 242 రోజులు నిరంతరం చర్చ చేసి, అంటే భిన్న వర్గాలు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్నమైన సంస్కృతులు ఉన్న దేశం భారతదేశం.
ఇటువంటి భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ తాటిపై తీసుకొచ్చి దానికి ఒక రాజ్యాంగబద్ధమైన పాలననివ్వాలని, దాన్ని ఇక్కడ మనము రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నప్పుడు నిజంగానే ఆ రాజ్యాంగబద్ధమైన పాలన జరుగుతుందా లేదా అని ఒక అంశం అయితే, ముఖ్యంగా గత 8 సంవత్సరాలుగా అనేకమైన మార్పులు భారతదేశంలో వస్తున్నాయి. ఆ మార్పులను మనము గమనించినప్పుడు ఆ మార్పులు నిజంగానే ఒక సమాజానికి మేలు చేస్తున్నదా, లేకపోతే సమాజాన్ని ఒక దూరం వైపు, ఒక డివిజన్ వైపు తీసుకెళ్తున్నదా అనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి నెహ్రూ గారు ఈ భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర విద్య లేదు, ఉపాధి లేదు. ఆ పరిస్థితిలో నెహ్రూ గారు ఒక ఈ దేశాన్ని నిర్మాణం చేసేదానికి అనేకమైన కర్మాగారాలు కావాలి, నీటి వసతులు కావాలి అని చేసినప్పుడు ఆ నీటి వసతులను ఆ రోజు ఈ నవరత్నాలు నిర్మించి బాక్రానంగలు, నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ లాంటి అనేకమైన నీటి వసతులున్న వర్గాలను, నీటి వసతులను తీసుకొచ్చినప్పుడు, ఆ నీటి వసతులు అవన్నీ తీసుకొచ్చినప్పుడు మరి వారు ఆ తీసుకొచ్చిన సమయంలో దీస్ ఆర్ ఆల్ మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే ఆధునిక భారతంలో ఇవి దేవాలయాలని మాట్లాడినప్పుడు మరి ఈరోజు ఈ గత 8 సంవత్సరాలుగా జరుగుతున్న పాలనలో ఎటువంటి పాలన జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మన స్పీకర్ గారికి వారి సమయాన్ని నేను తిన్నట్టు అవుతుంది. నేను మన తెలంగాణ జనవేదికలో ఆనవాయితీ ప్రకారము మనం రాజ్యాంగ పీఠికను చదివినాక మోడరేట్ చేసి దానికి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారికి ఇచ్చి వారు ప్రీతం గారిని పరిచయం చేస్తారు. మీ అందరికీ వారు పరిచయం చేసినాక వారు ప్రీతం గారికి ఇస్తారు. ఇచ్చినాక ప్రీతం గారు మాట్లాడతారు. దయచేసి ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, స్పీకర్ గారు మాట్లాడినాక మీకు ఏమన్నా క్వశ్చన్స్ దయచేసి మధ్యలో స్పీకర్ గారిని డిస్టర్బ్ చేయొద్దని నేను మరీ కోరుతున్నా. స్పీకర్ గారు మాట్లాడినాక మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దాదాపు మీకు 40 నిమిషాల నుంచి గంట సేపు టైం ఇస్తాను. ఆ ప్రశ్నలు మీరు అడగవచ్చు. వారు మన ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేస్తారని మీకు తెలియజేస్తూ ఇప్పుడు నేను రాజ్యాంగ పీఠికను చదువుతాను. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. గత 8 సంవత్సరాలుగా మనకు నిజంగానే సాంఘిక న్యాయం జరుగుతుందా, ఆర్థిక న్యాయం జరిగిందా, రాజకీయంగమైన న్యాయం జరిగిందా అనేది విజ్ఞులైన మీరందరూ కూడా గమనించాల్సిన కోరుతున్నా. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనల స్వాతంత్రాన్ని, అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము. అంటే ఈ రాజ్యాంగాన్ని మనమే సమర్పించుకున్నాం. ఇది ఈ ప్రజలందరమైన మనం రాసుకున్న రాజ్యాంగంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ పీఠికలో రూపొందించిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. మరి ఈరోజు ఒక్కొక్క పెద్ద మనిషి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఒక పెద్ద మనిషి అంటాడు, రాజ్యాంగాన్ని మళ్ళీ రివ్యూ చేయాలని ఇంకో పెద్ద మనిషి అంటాడు. దీని అన్నిటి మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరగవలసి ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకు రాజ్యాంగం కల్పించిన ఒక భద్రత, ఒక హక్కు ద్వారానే మనం మాట్లాడుతున్నామని అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు నేను డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారికి మైక్ అందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు విచ్చేసినటువంటి ప్రీతం గారికి, వేదిక సభ్యులు, మిత్రులు అందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ జనవేదిక అంటేనే సమకాలీన అంశాలను మనము ప్రతి వారము విశ్లేషిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగానే ఈ అంశం కూడా సమకాలీన అంశంగానే నేను భావిస్తూ, ఎందుకంటే
ఒక వారం రోజుల క్రితము మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని మార్చివేయాలనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెద్ద ఎత్తున చర్చలకు రావడం అనేటువంటిది, అంటే ఒక విశ్లేషణకు రావడం, ఇది మార్పా, రాజ్యాంగాన్ని మార్చడమా లేదా సవరించడమా అనేటువంటిది క్లారిటీ ఇవ్వకుండా వారు మాట్లాడడం అనేటువంటిది జరిగింది. దాని మీద కూడా మనం ఇవాళ దాంట్లో డిస్కస్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఆధునిక భారతదేశంలో సమకాలీన దళితుల స్థితిగతులు అనేటువంటి అంశాన్ని మనం ఇవాళ అంశంగా మనం తీసుకున్నాం. కాబట్టి దళితులు అనగానే ఈ దేశం లోపల కానీ లేదా రాష్ట్రాల్లో కానీ ఒక రకమైనటువంటి వివక్షతకు ఈనాటికి గురవుతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు అనేటువంటివి ఈనాడు పుట్టుకొచ్చినటువంటి భారతీయ సమాజంలో కాదు. ఇవి పురాణ కాలం నుండే ఈ యొక్క వివక్షత అనేటువంటిది ఆనాటి కాలం నుండి నేటి ఆధునిక యుగంలో కూడా దళితులు వివక్షతను ఎదుర్కొన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే దళితుల పట్ల ఒక ఈర్ష భావాన్ని, ఒక వివక్షతకు గురైనటువంటి కులాలుగా, అసమానతలు ఎదుర్కొంటేటువంటి కులాలుగా, అంటరాని కులాలుగా, మంచినీటి చెరువుల దగ్గరికి లేదా బావుల దగ్గరికి కూడా వాళ్ళ నీడ కూడా తాగలేనటువంటి పరిస్థితిలో కొన్ని గ్రామాలు ఉన్నాయంటే దళితుల యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కానీ లేకున్నట్లయితే, రాజ్యాంగాన్ని రాయనియకుంటే, ఒకవేళ రాజ్యాంగం లోపల దళితులకు కనీసం ఆ యొక్క రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లయితే ఇప్పటికీ కూడా దళితులను ఇంకా అనగబెట్టే చూసేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉండేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో ఆయన అనుభవించినటువంటి వివక్షతకు గురైనటువంటి వ్యక్తిగా, తను అవమానాలకు ఎదురైనటువంటి వ్యక్తిగా, అంటరానితనాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే భారత రాజ్యాంగం లోపల కనీసం ఈ కులాలకు, దళిత కులాలకు కనీస రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి. విద్యలో కానీ, విద్యలో కానీ, ఉపాధిలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఉపాధి కొద్దిల మేరకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఆనాడు రాజ్యాంగంలో రాజడం మూలానే ఇవాళ దళితులు ఆ మాత్రం కాస్తో కూస్తో వాళ్ళ సమాజం లోపల నడుస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల ఈ భారతం లోపల దళితులు ఇంకా ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు అని చెప్పడంలో కూడా సందేహం లేదు. రాజ్యాంగం రాసి 73 సంవత్సరాలు దాటి 73వ సంవత్సరానికి అడుగుపెట్టాం మనం. ఈ 73 సంవత్సరాల రాజ్యాంగం లోపల ఏ మేరకు దళితులు అభివృద్ధి సాధించారనేటువంటిదే ఒక ప్రశ్నగా మనం చూడవలసినటువంటి అవసరం. కాబట్టి ఈ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ చట్టబద్ధమైనటువంటి పాలన కావాలి. ఈ దళితులకే కాకుండా ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము రెండు కూడా అందించినట్లయితే ఈ దేశంలో పేదరికాన్ని పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచన లేదు. ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి లేదా న్యాయబద్ధమైనటువంటి నాణ్యమైన విద్య కానీ, నాణ్యమైన వైద్యాన్ని కానీ రెండింటినీ కూడా కార్పొరేట్ సెక్టార్ కు వదిలేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం మూలాన ఇవాళ సంవత్సరానికి ఇవాళ ఈ యొక్క వైద్యం కోసం ఈ దేశం లోపల కోట్ల మంది పేదలుగా మారిపోతున్నారు. వైద్యం చేయించుకోవడానికి వైద్య ఖర్చుల మూలాన ఈ దేశంలో ఉండేటువంటి అణగారిన వర్గాలు, వెనుకబడ్డటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి 6 కోట్ల మంది పేదవారిగా మారిపోతున్నారు వైద్యం చేయించుకోలేని పరిస్థితి లోపల. అంటే మనకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము అనేటువంటిది రెండు కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరునికి అందించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క భారత ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా కూడా ఇవాళ మనం ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నాం, మనం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పుకున్న దానికి ప్రధానమైనటువంటి అంశం ఒకవైపు ఆర్టికల్ 14 అందరూ సమానలే, దేశంలో కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, స్త్రీ లేదు, పురుషులు లేరు అనేటువంటిది ఆర్టికల్ 14 ఒకవైపు చాలా స్పష్టంగా చెప్పినటువంటి రాజ్యాంగంలో ఉన్నప్పటికీ మరొక వైపు రైట్ టు ఎక్స్ప్రెషన్, అంటే మన భావాలను మనం వ్యక్తీకరించుకోవడం కోసం కూడా రైట్ టు ఎక్స్ప్రెషన్ కూడా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసించిన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ మనం ఇంత ధైర్యంగా ఈ మీటింగ్ పెట్టుకున్నామంటే ఆ మహానుభావుని యొక్క చలవే, ఆయన యొక్క రాతే అని చెప్పడంలో మనము ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆనాటి కాలం లోపల దళితులు ఎదుర్కొన్నటువంటి ఆనాటి కాలంలో ఉండేటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ
పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. ఇవాళ దేశంలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నట్టు సమయం లోపల టెక్నాలజీ పెరిగింది, విద్య పెరిగింది, వైద్యం పెరిగింది. ఈనాటికి అనుకూలంగా ఇంకా మార్చవలసినటువంటి ఇంకా మార్పులు మనం చేయాలనుకున్నా కూడా దాన్ని దళితులను దృష్టిలో పెట్టుకునే చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు, ఈ యొక్క దేశానికి ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఆధునిక భారతదేశంలో సమకాలీన దళితులు స్థితిగతులైనటువంటి అంశం పైన శ్రీ ప్రీతం నగారి గారి వారు ఎస్సీ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గాను, సీనియర్ కాంగ్రెస్ లీడర్ గాను, అటు జాతీయ స్థాయిలోను ఇటు రాష్ట్ర స్థాయి లోపల కూడా వారు పనిచేస్తున్నారు. వారిని అంశం మీద మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రీతం నగారి గారికి ప్లీజ్. ప్రీతం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. One minute, Pritam garu. 1 minute. Pritam is an upcoming, young, dynamic, is a dynamite actually. Telangana Jana Vedika really is very lucky to have him today. He's a very young guy and is a very, very dynamic guy. He has got lot of information and ideas. Let him speak today, and we all will be enlightened today with his speech, I think. And Pritam, I request you to please be bilingual, because pan-India people are from different states and different regions are there in this forum. Thank you. Yes. Thank you very much. Ramarao Takalaballi gariki, first of all, Telangana Jana Vedika ku sambandhinchi edaithe ee platform icharu to express my views. I'm really very happy and I'm very delighted to speak in front of you all. Hope lots of intellectuals have joined in this meeting. So the major please topic. Switch on your video, Pritam. The video like Bhaskar oka video undi. Bhaskar danni highlight chesto. Bhaskar oka video ni highlight undi chudandi sir. Yeah. You pin that video. Yes sir. Bhaskar అని చెప్పి వీడియో ఉంది. Yeah. Okay. Yeah. So I thank you very much, Ramarao sir. So ముఖ్యంగా టుడే ఈ టాపిక్ మీద మాట్లాడటానికి, like being a very young leader from Congress party, so my all life has been in social welfare, schools, hostels. As a very poor family background, I have faced many atrocities in my life too. So even constitution వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా లైక్ ఇటువంటి అత్యాచారాలు జంతువుల మీద జరగడము ఇప్పటికి కూడా వీఆర్ హ్యావింగ్ deviations between the castes. So this is a very bad thing in our constitution. అయితే ఫస్ట్ ముఖ్యంగా దళిత్, వాట్ ఈస్ ద దళిత్? దళిత్ అనే వర్డ్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఈవెన్ వెన్ ద గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ దళిత్ అనే వర్డ్, ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అని వారు పెట్టారు, అయినప్పటికీ కూడా దళిత్ అని ఎందుకు వస్తుందని అంటే, దిస్ ఇస్ ద ఓన్లీ కమ్యూనిటీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. మీరు చూసుకుంటే యూ విల్ ఫైండ్ ఎవ్రీవేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. వేరే క్యాస్ట్ ఏవి కూడా మనం చూసుకుంటే అది రీజియన్స్ కి సంబంధించి ఉంటాయి, బట్ ఓన్లీ దళిత్ క్యాస్ట్ ఇస్ ద క్యాస్ట్ వేర్ వి విల్ ఫైండ్ దెమ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. ఈవెన్ వి ఫైండ్ దెమ్, బట్ ఇన్ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సాకలి కమ్యూనిటీ ఉంది, బట్ దట్ కమ్యూనిటీ ఈస్ బీసీ ఇన్ కర్ణాటక. లంబాడాస్ ఇక్కడ ఎస్టీ స్టేటస్ ఉంది, బట్ దే ఆర్ ఎస్టీస్ ఇన్ సమ్ అదర్ స్టేట్స్. సో ఇట్లా చూసుకుంటే మనము డిఫరెంట్ స్టేట్స్ లలో దళిత్స్ ని డిఫరెంట్ క్యాస్ట్ కింద విభజన చేసి, అంటే నా ఉద్దేశము ఎస్సీ బీసీ ఆర్ నాట్ డిఫరెంట్. వాళ్ళ ఎస్సీ బీసీ కమ్యూనిటీస్ ఆర్ టోటల్లీ శూద్ర కమ్యూనిటీస్. అతి శూద్రస్ ఇంకోటి ఏం లేదు, శూద్ర కమ్యూనిటీస్. బీసీస్ కి సపరేట్ గా చతుర్వర్ణ వ్యవస్థలో ఎక్కడ స్థానం లేకుండే. సో అందుకే వీటిని డివైడ్ చేసి ఓవరాల్ గా దేశంలో దళితులు అనే ఒక మెయిన్ క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బీసీల కింద కూడా డివైడ్ చేసిందని నా అబ్జర్వేషన్ లో నేను మీకు చెప్పగలుగుతా. ముఖ్యంగా దీస్ పీపుల్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. వై దే హ్యావ్ బీన్ అవాయిడెడ్ అనేది కూడా మనం కొంచెం గ్రాస్ రూట్స్ కి వెళ్తే, దళిత్స్ ఆర్ కాల్డ్ భూమిపుత్రాస్. వై భూమిపుత్రాస్ అంటే దే హ్యావ్ బర్న్ బాటప్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళ స్థితిగతులు అంతా ఇక్కడనే ఉండే. బయట నుంచి వచ్చిన కొంతమంది రాజులు, అప్పటి నుంచి వచ్చిన మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఏవైతే రూల్స్ ఉండేనో దాన్ని బట్టి దిస్ దళిత్స్ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని దే హావ్ బీన్ నెగ్లెక్టెడ్ అండ్ దే ఆర్ బీన్ నెగ్లెక్టెడ్ ఈవెన్ నౌ ఇన్ ది ఇండిపెండెంట్ ఇండియా.
ముఖ్యంగా దే హావ్ బీన్ కెప్ట్ అవే ఫ్రమ్ విలేజెస్. మనం ఎక్కడన్నా చూస్తే ఇప్పటికి కూడా మాదిగ పల్లెలు, మాల పల్లెలు, మనము ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణలో గానీ ఎక్కడ పోయినా కూడా ఊరు అవతల ఏమన్నా కాలనీస్ ఉన్నాయనంటే దట్ వుడ్ బి అంబేద్కర్ కాలనీస్. అండ్ ముఖ్యంగా దళితులు అనగానే ఊరికి బయటలో ఉండే వాళ్ళు అనేది ఒక ముందటి నుంచి చరిత్ర నుంచి వస్తుంది. దీనికి ఈ రోజు ఉన్న పరిస్థితి కాదు, ఇది ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయం ప్రకారం ఒక 3000 సంవత్సరాలు మన దేశాన్ని మనుధర్మ శాస్త్రము అనే ఒక గ్రంథంను నడిపించినారు. కాబట్టి దాన్ని ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది ఫాలో చేయడము, ఇప్పటికి కూడా కొన్ని మూఢనమ్మకాలు నమ్ముకొని వీళ్ళు ఎదురొస్తే మనం పోవద్దు, వీళ్ళు మనం ఏమన్నా ముట్టుకుంటే మనం బయలైతాము అని చెప్పి. ముఖ్యంగా వెన్ ఐ వాజ్ 3 years kid, మా ఫ్యామిలీ కొంచెము, మా మదర్ వాజ్ మెడికల్ పర్సన్. సో నేను మంచి స్కూల్లోనే చదువుకున్నాను. బట్ నాకు తెలిసిన ఒక అప్పర్ క్యాస్ట్ సంబంధించిన క్లాస్మేట్ వాళ్ళ ఇంటికి వెళ్తే దే హావ్ వెట్ మీ విత్ చెప్పల్స్ అండ్ వాళ్ళ ఇల్లంతా కూడా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్నారు. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 ఐ హావ్ ఫేస్డ్ అట్రాసిటీ. అట్రాసిటీ అంటే ఏముంటుంది అంటే, ఓ దళితుడు ఇంకొకరి ఇంట్లోకి వెళ్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఊర్లలో, అంటే ఇట్ వాజ్ ఇన్ ది ఎర్లీ 90s, 88, 89, 90s లో నేను చెప్తున్నా ఆ స్థితిగతులు అలా ఉండే. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మనం గమనించుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఒక దళిత్ మ్యారేజ్ సమ్వన్ ఆర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నాం అనుకున్నా కూడా ఇప్పటికి కూడా ఆ పరిస్థితులు, పరువు హత్యలు కానీ ఇటువంటివి కూడా వీఆర్ ఏబుల్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఇన్ ది ప్రెసెంట్ సిచ్యువేషన్. దాని తర్వాత ముఖ్యంగా దళితులు అనగానే కేవలం చెప్పులు కుట్టుకునేటోళ్ళు కాదు. 59 ఉపకులాలకు 59 డిఫరెంట్ ఇవి ఉండే. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీ కెనాట్ స్టాండ్ 5 minutes విత్ అవర్ షిట్. మనము పోయిన షిట్ పక్కన మనము ఒక 5 minutes నిల్చోలేము. బట్ ద దళిత్ విల్ క్లీన్ దట్ షిట్ విత్ హిస్ హ్యాండ్స్. మాన్యువల్ స్కావెంజర్స్ మనం చూసుకోగలిగితే వారు చేసే ఏదైతే పని ఉందో ఆ పని దేశంలో ఎవరు చేయలేరు. బట్ వాళ్ళు క్లెన్లీనెస్ పెడతారు. ఆ క్లెన్లీనెస్ ఉండటానికి మాన్యువల్ స్కావెంజర్స్ వాళ్ళు వాళ్ళ బాడీ నుంచి స్మెల్ వస్తున్నా కూడా వాళ్ళు మురికి కాలువలని కానివ్వండి, రైల్వే ట్రాక్స్ మీద ఉన్న షిట్ ని కానివ్వండి, వీటన్నిటిని కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అని అంటే ఈవెన్ దళిత్స్ అనేది ఎంత చిన్న పనైనా, ఎంత చెడ్డ పనైనా కూడా చేయడానికి వెనకాడే పరిస్థితి ఉండదు. దాని తర్వాత మనం మనోధర్మ శాస్త్రంలో చూసుకుంటే గుడికి గాని బడికి గాని అన్నిట్లో దూరంగా పెట్టిన మెయిన్ క్యాస్ట్ ఏదైనా అవాయిడెడ్ క్యాస్ట్ ఉందనంటే కూడా అది మేజర్ గా దళిత్ కమ్యూనిటీ. దాని తర్వాత వేదాలు మనం చదివితే ఆ నాడులలో నాలుకలు కోసేశారు. మనము వేదాలు వింటే కూడా చెవులలో సీసము కరగబెట్టి పోసాము. అదంతా వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ది హిస్టరీ. ఏవైతే జరిగినాయో దళితుల మీద అత్యాచారాలు, అటువంటి సంఘటనలు ఎన్నో, చుండూరు ఘటనలు లాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. గుడిసెలను తగలబెట్టడం ఇటువంటివన్నీ జరిగినాయి. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఇన్ దిస్ సెక్షన్, ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న 21st జనరేషన్ చాలా మంది ఏమంటారంటే, ఇప్పటికి ఇంకా ఈ క్యాస్ట్లు ఏంటి, ఇప్పటికి ఇంకా ఇవి ఉన్నాయా, దళితుల మీద అత్యాచారాలు ఉన్నాయా, అవి డజంట్ బిలీవ్ అని చాలా మంది అంటారు. బట్ నేను అనేది ఏంటంటే, ది కాన్స్టిట్యూషన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఫాలో చేస్తున్నామా, వెదర్ ద గవర్నమెంట్ ఫాలో చేస్తున్నాయా అనేది ద మెయిన్ టాపిక్ ఇక్కడ. ముఖ్యంగా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషన్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటది. వి ద పీపుల్ అన్నప్పుడు అందరం, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజన్స్ అందరు కలిసి. ఆ వీలో దళిత్స్ ఉన్నారా అనేది ఒక డౌట్. ఎందుకు ఆ డౌట్ అనేది కూడా నేను మీకు చాలా ఎలాబరేట్ గా చెప్పాలని ఈ రోజు నేను డిసైడ్ చేస్తున్నాను. ముఖ్యంగా పొలిటికల్ జస్టిస్ అనేది మనకు మేజర్ వర్డ్. జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ విచ్ కమ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. పొలిటికల్ అని అంటే మనకు ముఖ్యంగా ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. బట్ ఇక్కడ మనం గమనించాలి, 70 సంవత్సరాల రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఎందుకు మారట్లేదు అని అంటే, ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు, ఏ పార్టీ అయినా కేవలము కాళ్ళు మొక్కే నాయకులకు టికెట్లు ఇచ్చి అక్కడ ఉన్న జీతగాలను మాత్రమే అసెంబ్లీలకు పంపిస్తున్నారు. కాబట్టి దే హావ్ నెవర్ రైజ్ ద వాయిసెస్ ఆఫ్ ది దళిత్స్ అని మాత్రం నేను చాలా స్పష్టంగా పూర్తి స్థాయిగా నేను నమ్మి, యాజ్ ఎ అంబేద్కర్ ఐఎమ్ సేయింగ్ దిస్. అక్కడ ఒక ఎస్సీ నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే మన తెలంగాణలో కూడా గమనించుకుంటే 19 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీలో ఒక ఫ్యూడల్ ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీని రన్ చేస్తుంటాడు. ఆ ఫ్యూడల్ కాలు మొక్కందే, ఆ ఫ్యూడల్ దగ్గర జీతం చేయందే,
ఆయన ఇంటి ముందర వాచ్మెన్ గిరి చేయందే టికెట్లు రాని పరిస్థితి కూడా అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్లలో ఉన్నాయి. దాన్ని మార్చడానికి LDMRC ఒకటి తీసుకొని వచ్చాము గత ఎన్నికలలో, లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ అని. ముఖ్యంగా గాడ్ ఫాదర్ లేనిది ఎవరు పాలిటిక్స్ లో ఉండలేరు అని అంటారు. బట్ ఐ థింక్ ఐఎమ్ ద పర్సన్ వితౌట్ గాడ్ ఫాదర్. With my struggle, I have came till here. So I'll be very open talking to everyone. నేను ఏదున్నా మొహం మీద చెప్పేస్తాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంతమందికి నేను ఇష్టం ఉండదు. బట్ పొలిటికల్ ఆపర్చునిటీస్ అనేవి ముఖ్యంగా ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న మేజర్ వర్డ్స్ జస్టిస్, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీలో ఫస్ట్ జస్టిస్ లో వచ్చేది పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్. ఆ పొలిటికల్ అన్న దగ్గరనే ఆపర్చునిటీస్ ఫర్ ఆల్, అక్కడ ఆపర్చునిటీస్ రావట్లేవు. ఎందుకు? కష్టపడడానికి ఆపర్చునిటీస్ రావట్లేవు. అందు గురించి ముఖ్యంగా ఈ పొలిటికల్ స్పెక్ట్రమ్ లో పోయిన 19 దళితులు వాళ్ళు మాట్లాడితే, జరిగిన అత్యాచారాల మీద మాట్లాడితే, అత్యాచారాలు జరిగిన తర్వాత SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారము ఎవరైతే అక్కడ ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్ కానివ్వండి, వాళ్ళ కేసులు పరిష్కరించడానికి ఉండాల్సిన స్పెషల్ కోర్ట్స్ కానివ్వండి, వీటి మీద ముఖ్యంగా అసెంబ్లీలో చర్చ చేస్తే తప్పకుండా దళిత స్థితిగతులు బాగుపడతాయి. 21st జనరేషన్ లో నిజంగా కూడా దళితులు కూడా తలెత్తుకొని బతికే పరిస్థితి ఉంటుంది. బట్ అటువంటి పరిస్థితి జరగట్లేదు ఈ రోజులలో. బికాస్ పొలిటికల్ ఆపర్చునిటీస్ అనేది కేవలం కుటుంబాలకు అయిపోయినాయి, కుటుంబ రాజకీయాలు అయిపోయినాయి. అదే విధంగా ముఖ్యంగా దళితుల పరిస్థితి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో పనిచేసుకునే జీతగాళ్లకు, వాళ్ళ కాలు మొక్కే నాయకులకు ఇస్తున్నారు. కాబట్టి ఈ పొలిటికల్ అనేది అసలే లేదు జస్టిస్ లో అనేది నేను భావిస్తున్నాను. తర్వాత ఎకనామిక్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ వెల్త్, ఎకనామిక్ జస్టిస్. ఆ ఎకనామిక్ జస్టిస్ లో కూడా ముఖ్యంగా మనం గమనించుకుంటే మనకు ఎకనామిక్ జస్టిస్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ SC/ST సబ్ ప్లాన్ కూడా ఒకటి తీసుకొని వచ్చింది. ఆ సబ్ ప్లాన్ లో ముఖ్యంగా జనాభాకు ఉన్నట్టుగా దాని లోపల కొంచెం దళితులకు ఇంత బడ్జెట్ అని కేటాయిస్తారు. కానీ ముఖ్యంగా 2014-15 తెలంగాణ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, 2014-15 లో ఫస్ట్ బడ్జెట్ 1,637 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అందులో SCs కి 7,579 కోట్ల రూపాయలు ఇస్తే దాని లోపల ఖర్చు పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1,254 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా ఫండ్స్ అన్ని ఏమైనాయి అని అంటే వాటినన్నిటిని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి డైవర్ట్ చేసిండ్రు తప్ప ఇక్కడ ఎకనామిక్ జస్టిస్ అనేది రాలేదు. దాని తర్వాత అదే విధంగా చూసుకుంటే 2015-16 ఇయర్ లో కూడా 1,15,689 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో SCs కి కేవలం 5,547 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఫస్ట్ బడ్జెట్ కి సెకండ్ బడ్జెట్ కి 15,000 కోట్లు పెరిగినప్పటికీ కూడా కేవలం దళితులకు ఇచ్చింది 5,547 కోట్ల రూపాయలు మాత్రమే. పోనీ తక్కువ ఇచ్చిండ్రు, ఆయన ఖర్చు పెట్టిండ్రా అంటే కేవలం 2,936 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. తర్వాత 2016-17 చూసుకుంటే బడ్జెట్ 1,30,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టింది. ఇందులో SCs కి 7,122 కోట్ల రూపాయలు ఇస్తే అందులో కూడా 3,172, అంటే ఈవెన్ నాట్ 50%, ఐఎమ్ సేయింగ్ ఈవెన్ నాట్ 50% కూడా ఖర్చు పెట్టకుండా మిగతా డబ్బులన్నింటినీ కూడా వివిధ రకాలకు డైవర్ట్ చేసినారు. 2017-18 లో 1,49,666 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే 14,375 కోట్ల రూపాయలు దళితులకు ఇస్తే అందులో కేవలం 7,624 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 2018-19 లో బడ్జెట్ 1,74,458 కోట్లకి వెళ్ళింది. అందులో 12,709 కోట్లు. అంటే మనము 2017-18 చూసుకుంటేనేమో 1,49,000 బడ్జెట్ ప్రవేశపెట్టి 14,375 కోట్ల రూపాయలు ఇస్తే 18-19 లో 1,74,000 కోట్లకు చేరింది మన రాష్ట్ర ఖజానా. కానీ తగ్గించిండ్రు మళ్ళా 12,709 కోట్ల రూపాయలు. ఇలా చూసుకుంటే ఈ మన ఏదైతే రాజ్యాంగంలో ఈ ముఖ్యంగా ఎకనామిక్ జస్టిస్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. అంటే వాళ్ళకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఎక్కడ కూడా ఖర్చు పెట్టట్లేదు. దాని తర్వాత సోషల్ జస్టిస్ లోనే మళ్ళీ సోషల్ జస్టిస్ లో డిస్క్రిమినేషన్ ఒకటి. ఈ డిస్క్రిమినేషన్ లో ముఖ్యంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వేల కేసులు, 7,000 చిల్లర కేసులు ఇప్పటికీ కూడా కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్ని పేర్లకు మాత్రమే ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళకి కంపెన్సేషన్ రావట్లేదు. సో సోషల్ జస్టిస్ అనేది కూడా ఇక్కడ లేదు అనేది నా భావన. అంటే రాజ్యాంగం ఇచ్చిన జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీలో జస్టిస్ అనే వర్డ్ అసలు లేదు అనేది నేను భావిస్తున్నాను. దాని తర్వాత లిబర్టీ, మెన్, ఉమెన్, చైల్డ్, ఎవ్రీబడి మస్ట్ బి ఈక్వల్ అనేది మనకు లిబర్టీలో ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ముఖ్యంగా తెలంగాణ రాకముందుకైతే మనము అందరం కలిసి చదువుకుంటుండే,
అందరం కలిసి మూవ్మెంట్ అవుతుండే. హాస్టల్స్ వల్ల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఒక దగ్గర ఉంటుండే. కానీ ఇప్పుడు ఎస్సీలకు సపరేట్ గురుకులాలు, బీసీలకు సపరేట్ గురుకులాలు. అంటే వాళ్ళు చదువుకునే చోటనే ఫస్టే ఈ లిబర్టీ అనేది తీసేస్తారు. ఎస్సీలకు ఎస్సీ హాస్టళ్లు, బీసీలకు బీసీ హాస్టళ్లు, మిగతా వాళ్ళకు మిగతా హాస్టళ్లు పెట్టేసి మీరు ఈ కులము అని చెప్పి చూపించే ప్రయత్నము ఈ రాజ్యాంగ వ్యవస్థ ఇచ్చిన హక్కుల నుంచి పక్కకు జరుపుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి చేస్తున్నాయి. తర్వాత ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్. బట్ ఆ బ్రదర్హుడ్ ఎక్కడు? ఈ రోజు ద్వేషాలు, తాగి కొట్లాడుకోవడాలు ఇవే ఉన్నాయి తప్ప బ్రదర్హుడ్ అనేది ఒకరి మధ్యలో లేదు. బ్రదర్హుడ్ అంటే ఇప్పుడు ఒక పార్టీ ఒక రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా అన్ని పార్టీలను పిలుచుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకుంటుండే, ఇంటలెక్చువల్స్ ని పిలుచుకొని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటుండే. కానీ ఈ రోజు నాదే రాజ్యం, నేనే రాజకీయం చేస్తా, నేను చెప్పిందే వినాలి అనే దగ్గర ఈ ఫ్రెటర్నిటీ అనేది కూడా ఉంది అని నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా జస్టిస్, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ 3 ముఖ్యమైన పిల్లర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అవి 3 కూడా లేవని నేను భావిస్తున్నాను. తర్వాత ద రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వై ద రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ప్రొటెక్ట్ డెమోక్రసీ అండ్ మెయింటైన్ యూనిటీ. కానీ అసలు డెమోక్రసీ ఉందా? డెమోక్రసీ ఉండాలి అని అంటే ఎవ్రీబడి మస్ట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు రేజ్ దేర్ వాయిస్. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా వాళ్ళు ఏం మాట్లాడాలన్నా రైట్ టు కంటెస్ట్ కానివ్వండి, రైట్ టు రేజ్ దేర్ వాయిస్ కానివ్వండి, రైట్ టు స్పీచ్ కానివ్వండి, లిబర్టీ ఉండాలి. కానీ అది కూడా లేదు. ముఖ్యంగా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, వీఆర్ సావరెన్ కంట్రీ అంటున్నాం. వీఆర్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ ఫారెన్ పవర్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బట్ ఈ రోజు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పేర్ల మీద ఎన్నో వేల ఎకరాలు ఫారెన్ వాళ్ళకు కట్టబెట్టుకుంటూ అక్కడ జాబ్స్ కూడా కరెక్ట్ గా మనకి రావట్లేవు. ఈ సావరెన్ స్టేట్ గా మనం ఏదైతే డిక్లేర్ చేసుకున్నామో ఇండియాని, ఆ సావరెన్ స్టేట్ అనేది కూడా పోయింది. తర్వాత సోషలిస్ట్, ముఖ్యంగా సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. సోషలిస్ట్ కింద క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటారు. ఇండియా ఈజ్ మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఎకానమీస్. బట్ ఎవ్రీబడి నోస్ యు ఆల్ ఆర్ ఇంటెలెక్చువల్స్ హియర్. ఈ రోజు ఎకానమీ అనేది ఎవరి చేతులలో ఉంది అని అంటే ఓన్లీ కేవలం ఒక 7 నుంచి 8 మంది మేజర్ క్యాపిటలిస్ట్, మేజర్ ఫైనాన్షియల్స్ వాళ్ళ చేతిలో ఉంది. అది అదాని కానివ్వండి, అంబానీ కానివ్వండి, టాటా కానివ్వండి, వీళ్ళ చేతులలోనే మన దేశ సంపద 80% వాళ్ళ దగ్గరనే ఉందని చెప్పి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అవి వాళ్ళ ఆస్తులు. అంటే కోవిడ్ వచ్చి అందరూ బాగా అన్ని బిజినెస్ లాస్ అయితే కేవలం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అండ్ కేవలం భారతదేశంలో ఉన్న ఒక 42 మందివి మాత్రము వాళ్ళ ఇన్కమ్స్ దే హ్యావ్ బీన్ ట్రిపుల్డ్ బై దేర్ వాళ్ళ బాగా అమౌంట్ పెరిగిపోయింది వాళ్ళది. సో మనం చూసుకుంటే ఆ సోషలిస్ట్ అనే వర్డ్ కూడా అర్థం లేకుండా పోయింది. దాని తర్వాత ముఖ్యంగా సెక్యులర్ అనేది ఆ వర్డ్ అనేదే ఇప్పుడు చాలా హాస్యాస్పదం అయిపోయింది. ఎవ్రీబడి ఆర్ నాట్ ఈక్వల్ అనే విధంగా అయిపోయింది. నువ్వు ఏంది ముస్లిమా? నువ్వు ముస్లిం అయితే ఎక్కడి నుంచి వచ్చినావు? బంగ్లాదేశ్ నుంచి వచ్చినావా? నీ డాక్యుమెంట్స్ చూపెట్టండి. ఎన్ఆర్సీ, సిఏఏ, యు ఆల్ ఆర్ సీయింగ్ దట్. సో ఈ రోజు విభజించి పాలించే ప్రయత్నము, ఈ క్యాస్ట్ అన్నిటిని దూరం చేసే ప్రయత్నం కూడా ముఖ్యంగా ఈ కొన్ని పార్టీస్ చేయడం కూడా ఇక్కడ మనం చాలా ఈజీగా గమనించుకోవచ్చు. దాని తర్వాత డెమోక్రటిక్ అంటే ఏ కింగ్డమ్ గానీ మన దేశాన్ని పాలించొద్దు అనేది ముఖ్యంగా ఉంటుంది. కానీ ఈ రోజు మనం చూసుకునే రాజకీయ పరిస్థితులు చూస్తే ఒక రాజు పాలిస్తున్నాడు, ఆ రాజు ముఖ్యమంత్రి, కింద మంత్రులకు వాల్యూ లేదు, ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు, కింద ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయితే అసలు వాళ్ళకు వాల్యూనే లేదు. వీళ్ళు వాళ్ళ ఊర్లలో ఏమైనా కబ్జాలు ఉంటే చేసుకోవడం తప్ప, ఏమైనా చిన్న కేసులు ఉంటే చేసుకోవడం తప్ప వీళ్ళకు ఇంకా ఎటువంటి పవర్స్ లేవు. ఈ రోజు మనము ఇటువంటి రాష్ట్రంలో, తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలను అనుకుంటే నీళ్లు కేవలము ఆ క్వార్టర్ బాటిళ్లలో మందు కలుపుకోవడానికి, నిధులు వచ్చేసి ఈ బెల్ట్ షాప్లలో తీసుకుపోయి మనం కష్టపడ్డ సొమ్ములను 10 రూపాయలకు వచ్చేది 50 రూపాయలకు కొనడానికి. ఇక నియామకాల విషయానికి వచ్చేసరికి అసలు నియామకాలు లేక ఈ రోజు రోజుకి తెలంగాణ రావటానికి 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అఫీషియల్ గా 1800 మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని అంటే మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడున్నాము, ఏం చేయబోతున్నాం అనేది. దీని తర్వాత మనము రీసెంట్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెట్టారో, ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ తను ఏమన్నారంటే ఈ రాజ్యాంగాన్ని మనం మార్చాలి అని అన్నారు. ఎందుకు మార్చాలి అని అంటే ఈ రోజు ఉన్న పరిస్థితులలో దళితులు, కేవలం దళితులే కాకుండా అన్ని వర్గాలు కూడా ప్రశ్నించే తత్వం వచ్చేసింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఫార్మేషన్ కోసం అని చెప్పి గజ్జ కట్టింది కానీ, పాట పాడింది కానీ, ఊరూరా తిరిగింది కానీ
ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క కర్షకుడు ఆ రోజు ఎవరైతే తెలంగాణ గురించి గలమెత్తిండ్రో ఈ రోజు ఆ పాటలు పాడే గొంతులను గవర్నమెంట్ జాబ్లు ఇచ్చేసి వాళ్ళ గొంతులు మూసేసినాడు. కానీ ముఖ్యంగా ఇప్పుడు మరొకసారి తెలంగాణ ఉద్యమం మళ్ళెక్కడ వస్తుందో, ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమం అనే విషయంలో ఈ రోజు ఈ రాజ్యాంగం మార్చాలి అని చెప్పి ముందన్నారు. దాని తర్వాత ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతోని మళ్ళా వెంటనే మళ్ళొక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటూ, అవును దళిత శాతం పెరిగింది కాబట్టి వాళ్లకు రిజర్వేషన్లు పెంచడానికి నాకు రాజ్యాంగం మేము మార్చమని చెప్పినామని అంటున్నాడు. వాటికి సవరణ అయితే సరిపోతుంది. సవరణకు రాజ్యాంగం మార్చడానికి తేడా తెలవకుండా ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారంటే అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో 85 సార్లు ఏదో సవరణలు చేసినారు అని అన్నట్టు అన్నారు. అంటే ఎన్నిసార్లు సవరణ జరిగిందో కూడా తెలియని ముఖ్యమంత్రి ఈ రోజు మనల్ని పాలిస్తున్నాడు అని అంటే కూడా చాలా బాధాకరం. ముఖ్యంగా మనము ఒకసారి ఈ ఎస్సీ హాస్టల్స్ కి కానీ అక్కడికి కానీ మనం పోయి చూస్తే ఈ రోజు పరిస్థితులు పెచ్చులూసిపోయే గోడలు, ఈ రోజు వాళ్ళకి ఉండటానికి పడుకోవటానికి కూడా ఎటువంటి బెడ్లు లేని సౌకర్యము, విద్యార్థులు చాలా బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈ రోజు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనే ఒక ముఖ్యమైన సెక్టర్ ఏదైతే ఉందో ఈ రోజు మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీస్ అయిపోయింది. అనురాగ్ యూనివర్సిటీ అని, శ్రీనిధి యూనివర్సిటీ అని ఇష్టానుసారంగా యూనివర్సిటీలు మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్స్ ఇచ్చేసి మనం గమనిస్తే ఈ రోజు ఆ యూనివర్సిటీలలో రిజర్వేషన్స్ అనేవి లేవు. దాని తర్వాత అసలు రిజర్వేషన్స్ అవసరమా, దళితులకు అవసరమా అనే సబ్జెక్ట్ మీద కూడా మనం చాలా డీప్ గా ధ్యానం చేయాలి. అసలు రిజర్వేషన్ ఎందుకు అని అంటే ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పుడు దాని లోపల వచ్చే జాబ్స్ కోసం అని చెప్పి ముఖ్యంగా రిజర్వేషన్స్ అవసరపడతాయి. ఒక మంచి కాలేజీలలో, యూనివర్సిటీలలో సీట్స్ రావడానికి మారుమూల గ్రామాలలో, పల్లెలకు దూరంగా ఉన్న ప్రజలకు అక్కడ చదువుకునే అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్స్ అవసరపడతాయి. కానీ దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ఆల్మోస్ట్ అమ్మడానికి వచ్చేసినాయి. ఇంకా కొన్ని సంస్థలు మాత్రమే మిగిలినాయి. ఈ రోజు ఇటువంటి సంస్థలన్నీ కూడా అమ్ముడుపోతున్న క్రమంలో అసలు మనము ఈ రిజర్వేషన్లు అనేవి ఎందుకు? ఇప్పుడు అక్కడ మనకు సంస్థలే లేనప్పుడు, ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఎందుకు? అటు ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు, ఇక్కడ మొత్తం విద్యను వ్యాపారం చేసేస్తున్నారు. విద్యకు సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్స్ లేవు. ఇక రిజర్వేషన్స్ ని మెల్లమెల్లగా అసలు రాజ్యాంగం మార్చేసుకొని రిజర్వేషన్స్ తీద్దామని అనుకుంటే అందరూ తిరగబడతారు. కాబట్టి అటు ప్రభుత్వ సంస్థలను అమ్మేసి ఇటు ఎడ్యుకేషన్ ని ప్రైవేటైజ్ చేసేసి, ముఖ్యంగా ఈ రోజు మనం విద్య అనే ఒక ముఖ్యమైన ఉద్దేశం అంటే టుడే ఐఎమ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. బట్ ఇప్పటికి కూడా హై లెవెల్ ఆఫ్ డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే స్కూలింగ్ లోనే 70% డ్రాప్ అవుట్స్ దళితులలో ఉంటారు. కాలేజ్కి వచ్చిన తర్వాత డ్రాప్ అవుట్స్ ఇంకొక 70% ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే డ్రాప్ అవుట్స్ ఎడ్యుకేషన్లలో ఎవరైనా అవుతున్నాడు అని అంటే అది కూడా మేజర్ గా దళిత్ క్యాస్ట్ కి సంబంధించి ఎక్కువ మంది ఉంటారు అనేది నేను భావిస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనం మేజర్ గా ఆలోచిస్తే ఈ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా దిస్ ఇస్ ద పిల్లర్. ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఎన్నో రకాలుగా దేశాన్ని బాగుపరచగలుగుతాడు. హీ మస్ట్ నాట్ బి ఎ లీడర్. ఆయన లీడరే అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఎమ్మెల్యేనే అవ్వాల్సిన అవసరం లేదు, ఎంపీనే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎడ్యుకేటెడ్ గా ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ముఖ్యంగా మనం గమనించుకుంటే ఎడ్యుకేటెడ్ సెక్షన్ అంటే ఈ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైతే ముఖ్యంగా సివిల్ సొసైటీ ఉందో ఆ సివిల్ సొసైటీనే తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రభుత్వంలో తీసుకొని వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఎన్నో మండలాలలో, ఎన్నో కాన్స్టిట్యున్సీలలో అసలు ఆ పార్టీ అనేదే లేకుండే. కేవలం సివిల్ సొసైటీలో ఉన్న ఎడ్యుకేటెడ్స్, సివిల్ సొసైటీలో ఉన్న మేజర్ ఇన్ఫ్లుయెన్సర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎవరైతే ఉండేనో తెలంగాణ తెచ్చిన పార్టీగా ఆ పార్టీని గెలిపించారు. ఈ రోజు మరొకసారి సివిల్ సొసైటీ అండ్ ఎడ్యుకేటెడ్స్ మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఈ రోజు ఒక పేద వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ రోజు బతకడానికి 30,000 నుంచి 35,000 రూపాయలు లేకపోతే బతకలేని పరిస్థితి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉంది. ఈ రోజు ఎడ్యుకేషన్ పరంగా శ్రీ చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, ఇటువంటి ఎడ్యుకేటెడ్ సంస్థలు చిన్న చిన్న కాలేజీలను కొనేసి ఆ కాలేజీలను కూడా అక్కడ ఉన్న స్ట్రెంత్ ను కూడా వీళ్ళ దగ్గర జాయిన్ చేసుకొని ఆ కాలేజీలలో 6,000, 8,000 ఫీజు ఉంటే వీళ్ళు 1,50,000 ఫీజు ప్రకారం ఈ రోజు మనం ఎక్కడ కాలేజీలో జాయిన్ చేద్దామని అంటే మీరు ఎక్కడ పోయినా కూడా చిన్న కాలేజీలో మీకు కనిపించని పరిస్థితి అయిపోయింది. జాయిన్ చేస్తే శ్రీ చైతన్యలో జాయిన్ చేయాలి, లేకపోతే నారాయణలో జాయిన్ చేయాలి. ఈ 2 కాలేజీలు మొత్తము రాష్ట్రంలోనే కాదు 2 రాష్ట్రాలలో, అటు తెలుగు రాష్ట్రాలలో పూర్తి స్థాయిగా కబ్జా చేసుకొని కూర్చొని ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థను నడిపిస్తుంది. అంటే ఎవరున్నా అది డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎవరైనా నా పిల్లల్ని చదివించాలని అనుకుంటే 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు పర్ యానం పే చేయాల్సిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఒక దళితుడు 1,00,000 నుంచి 1,50,000
ఈ కాలేజీలలో కట్టడానికి వాళ్ళ దగ్గర స్తోమత ఉందా అనేది కూడా మనము చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పరిస్థితి ఏంటి? దళితులు అడిగారా ముఖ్యమంత్రి చేయమని? దళితులు అడిగారా? ఎప్పుడు అడగలేదు. దళితులు మాకు ఉండడానికి ఇల్లు లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని అడిగారా? ఎప్పుడు అడగలేదు. పోనీ మాకు కేజీ నుంచి పీజీ దాకా మాకు ఉచితంగా విద్య చెప్పండి అని అడిగారా? అడగలేదు. పోనీ మాకు ఒక 3 ఎకరాలు ఇవ్వండి మేము సాగు చేసుకుంటామని ఏ దళితులను అడిగినా ఎవరు అడగలేదు. పోనీ మాకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇవ్వండి అని ఎవరన్నా కానీ ఒక అప్లికేషన్ అన్నా పెట్టుకున్నారా? ఎవరు అడగలేదు. కానీ 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల లోపల కార్పొరేషన్లలో లోన్స్ వస్తాయి. చిన్న చిన్న పాండబ్బాలు పెట్టుకోవటానికి, చిన్న చిన్న ఫోటోగ్రఫీ షాప్స్ పెట్టుకోవటానికి, ఇటువంటి వాటికి 1,00,000 నుంచి 5 లక్షల దాకా లోన్స్ వస్తాయి. దాని మీద సబ్సిడీస్ వస్తాయి. గత 5 సంవత్సరాల నుంచి సుమారు 9 లక్షల మందికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ₹1 కూడా సబ్సిడీ ఇంతవరకు రిలీజ్ చేయకుండా 9 లక్షల మంది దళితుల పొట్టగొట్టిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగానే చెప్తున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం మనం గమనిస్తే, ఈ ఆర్థిక పరిస్థితి మనం గమనిస్తే, ఈ మేము అడగనివన్నీ వాగ్దానాలు మీ అంతకు మీరు చేస్తారు రాజకీయంగా. చేసిన తర్వాత మళ్ళా మేము దాని మీద అడిగితే కనీసం ఒక చిన్న సభ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్లు ఇవ్వకుండా, ఈ రోజు డెమోక్రసీ అంటారు, డెమోక్రసీలో అన్ని రైట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ప్రజలకు రైట్స్ ఉంటాయి. కానీ ఎటువంటి రైట్స్ లేకుండా ఈ రోజు అడుగడుగున దళితుల మీద దాడులు జరుగుకుంటూ లాకప్ డెత్స్ జరుగుతుంది. ముఖ్యంగా శీలం రంగయ్య అని చెప్పి ఒక వ్యక్తిని పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మంతనీలో ఒకరిని చంపేస్తే అక్కడికి వెళ్తే ఆ కుటుంబాన్ని భయపట్టించి ఆ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఆ లాకప్ డెత్ బయటికి రాకుండా చేశారు. దాని తర్వాత మరియమ్మ లాకప్ డెత్ మీరు అందరు వినే ఉంటారు. ఆ మరియమ్మ లాకప్ డెత్ కూడా రాత్రికే పోస్ట్ మార్టం చేసేసి ఆ శవాన్ని కాల్చాలన్న ఆదేశాలు వస్తే దాన్ని మనం పోస్ట్ మార్టం చేయనివ్వకుండా అక్కడ ఆపి ఈ రోజు పోలీస్ వ్యవస్థకు ఒక ఎస్ఐని సస్పెండ్ చేయించి ముఖ్యంగా ఈ రోజు ఆ ఒక పోలీస్ వ్యవస్థకు భయం కలిగిపించిన. కానీ ఆ పోలీస్ సస్పెండ్ అయ్యాడు, డిస్మిస్ అయ్యాడు, కానీ ఇంతవరకు ఆయన మీద మర్డర్ కేసు కాలేదు. సో దళితుల మీద దాడులు ఒక్క దగ్గర కాదు, అడుగడుగున జరుగుతుంది. దాని తర్వాత మన ఇందిరాగాంధీ గారు ముఖ్యంగా దళితుల కోసమని ఆనాడు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన భూములను ఈ రోజు డంపింగ్ యార్డ్ల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద, రైతు వేదికల పేరు మీద వివిధ రకాలుగా ఈ అసైన్డ్ భూములని ఈ రోజు మళ్ళా గుంజుకొని దళితులకు ఉన్న భూమిని కూడా గుంజుకొని వాళ్ళకు మళ్ళా భూములు లేని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. ధరణి వెబ్సైట్ ని అడ్డం పెట్టుకొని ఈ అసైన్డ్ భూములను ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్స్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఆ ఔటర్ రింగ్ రోడ్స్ కి సంబంధించి ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కడైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ తక్కువ ధరకు కొనుక్కొని వీళ్ళు మాత్రం ఆ కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్స్ క్లియర్ చేయించుకుంటున్నారు. ఆ అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా పట్టా భూములుగా మార్చుకుంటున్నారు. కానీ ఒక దళితుడి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి తను డైరెక్ట్ గా పోతే పనులు కావట్లేదు. వాడు పోయి ఇప్పుడు ఉన్న ఈ ధరణి వెబ్సైట్ లో అనుభవదారుని కాలంలో తీసి పడేసినారు మొత్తం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ అనుభవదారుని కాలం తీసేసినారు అని అంటే ఆ అనుభవదారుడు ఎవడు ఉంటాడంటే దళితుడే ఉంటాడు. ఎందుకంటే వాడికి అసైన్డ్ భూములు ఇచ్చినారు కాబట్టి. ఈ రోజు మాజీ సైనిక అధికారులు కానివ్వండి, దళితులే కానివ్వండి, పొలిటికల్ సఫరర్సే కానివ్వండి, వీళ్ళ భూములన్నీ కూడా ముఖ్యంగా ఇప్పటికి కూడా నిషేధ జాబితాలో పెట్టి ధరణి వెబ్సైట్ లో ముఖ్యంగా దళితులకు ఇస్తాన భూమి ఇవ్వకుండా ఉన్న భూమిని కూడా గుంజుకునే పరిస్థితి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం క్లియర్ గా చూడగలుగుతాం. దాని తర్వాత రైట్ టు స్పీచ్ అని అంటాం. గట్టిగా ఎవరన్నా మాట్లాడితే కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. సోషల్ మీడియాలలో ఏమన్నా దాని గురించి చిన్న కథనం పెట్టుకున్నా కూడా ఆ ఫేస్బుక్ లు బ్లాక్ చేస్తున్నారు, ట్విట్టర్ లు బ్లాక్ చేస్తున్నారు. అదే విధంగా పెట్టిన వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిచి మరి భయానికి గురి చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ గా చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఆ పోలీస్ వ్యవస్థ కేవలం ఈ అధికారుల మాటలు వినుకుంటూ ఈ రోజు ఒక బిహారీ మొత్తం పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. ఒక సిఎస్ కానివ్వండి, ఈ ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీహారీసే అందరూ. ఈ బీహారీస్ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరొక బీహార్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అందరినీ భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మనం దగ్గరికి చేసుకొని గమనించుకుంటే అసలు మనము రాజ్యాంగం మనకి ఉందా, ఉంటే ఆ రాజ్యాంగాన్ని మనం వాడుకుంటున్నామా? ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అని అంటే కూడా నేషనల్ హానర్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇదే రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక హక్కు. దాని ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినాం. రాజ్యాంగాన్ని అవమానించినా, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినా, మన రాజ్యాంగం మనం రాసుకున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నా కూడా అసలు కేసు అవుతుంది. మేమే పర్టికులర్ గా పోయి అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు ఆ రాజ్యాంగ పరంగా కావాల్సిన కేసులను ఇంతవరకు పోలీసులు పెట్టలేదు.
దాని తర్వాత ముఖ్యంగా ఏవైతే ఈ పెండింగ్ కేసెస్ ఉన్నాయో, ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క ఎస్సీ కేసు అయినప్పుడు కంపల్సరీ ఆ ఎఫ్ఐఆర్ అనేది 60 రోజులలో కావాలి. కానీ ఎఫ్ఐఆర్ కానివి ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయని కేసులు సుమారు 50% కంటే ఎక్కువ. పోనీ అసలు ఫస్ట్ కేసు రిజిస్టర్ కాగానే వాళ్ళకి ఇంతో ఆర్థికంగా ఒక 25,000 నుంచి 50,000 రూపాయల దాకా కేసుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ దాంట్లో నుంచి వీళ్ళు ఇవ్వాలి. కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. దళితులు అనగానే ఇప్పటికీ కూడా ఊరవతల వాళ్ళు, వెలివేసిన బడి వాళ్ళు అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితుల స్థితిగతులు ఉన్నాయి. ఇటువంటి గతులు చూస్తుంటే రాబోయే తరం ఎలా ఉంటుంది? మేమైతే బాగానే ఉన్నాం, మేము ఎడ్యుకేటెడ్స్ ని, మా పిల్లలు బాగానే ఉన్నారు. కానీ నిజంగా కింద స్థాయిలో ఎవరైతే సంస్థల్లో ఎప్పటికీ వాళ్ళ జీవన విధానం గడిపిస్తున్నారో, ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఇటువంటి వాళ్ళు రాజకీయంగా కానివ్వండి, సామాజిక కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, వీళ్ళు చదువుకోగలుగుతారా, వీళ్ళు రాగలుగుతారా, వీళ్ళ కాలం మీద నిల్చోగలుగుతారా అంటే లేదు అన్న మాటే ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ రోజు దేశవ్యాప్తంగా దళితుల మీద నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, NCRB అంటారు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. దళితుల మీద దాడులు 18% పెరిగినాయి గత ఈ 5-6 సంవత్సరాలలో అని చెప్పి మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. కేవలం వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే, దిస్ సెక్షన్ వుడ్ బి ద స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఇఫ్ ఇట్ కమ్స్ టుగెదర్ అనేది కూడా వీళ్ళకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దాని తర్వాత మనము మేజర్ గా ఇప్పుడున్న పరిస్థితి మనం చూసుకుంటే, అసలు దళితులు అనే వాళ్ళు రాజకీయంగా ఎదగటానికి ఆస్కారం ఉందా అని అంటే, ఈ రోజు నేను మీకు ముందే చెప్పినట్టు పార్టీలలో ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ అయిపోయింది. ఈ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో వాళ్ళను కొనుగోలన్నా చేస్తున్నారు, కేసులు పెట్టన్నా కానీ వాళ్ళని భయపెట్టిస్తున్నారు, లేకపోతే ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళను ఇరికిచ్చే ప్రయత్నం అన్నా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నేను ఒక చిన్న డాక్యుమెంట్ కూడా మీకు చూపెట్టాలనుకుంటున్నా. వీళ్ళు ఎవరైతే ముఖ్యంగా 2014, 2018 ఈ టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన దళిత ఎమ్మెల్యేలు, 2014 లో గాదరి కిషోర్ కుమార్ తుంగదుర్తి నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే, ఈయన తన ఎలక్షన్ అఫిడవిట్, దిస్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్, ఇది క్లియర్ గా మనము గూగుల్లో కొడితే కూడా తెలుస్తుంది. 2014 లో తిను ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు తిను చదువుకుంటుండే. తిను ఒక డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ ఉతుక్కొని దండ మీద వేసుకుంటే అది ఎండిన తర్వాతనే మళ్ళా మార్చుకునే పరిస్థితి, అటువంటి పరిస్థితి ఉంటుండే. 2014లో ఈయన ఎలక్షన్ అఫిడవిట్ లో సమర్పించిన దాఖలాల ప్రకారము ఈయన ఆస్తి కేవలం 1 లక్ష రూపాయలు, ఓన్లీ 1 lakh రూపీస్. ఇది ఎలక్షన్ కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్. 2018కి వచ్చేసరికి ఇదే గాదర్ కిషోర్ కుమార్ ఆస్తులు ₹1,00,00,000 పెరుగుతాయి. ₹1,00,00,000 సబ్మిట్ చేసినాడు అఫీషియల్ గా. అంటే అఫీషియల్ గా ₹1,00,00,000 సబ్మిట్ చేసిండంటే సుమారు ఆయన ఒక 40-50 కోట్లకు మాత్రం ఎదుగుంటాడు. ఎలా వచ్చింది ఇన్కమ్ అని అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాడు. కానీ ఇదే అఫిడేవిట్ లో ఏమని చూపిస్తాడు, ఆయనకు అగ్రికల్చర్ ల్యాండ్ లేదని చూపిస్తాడు. అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ₹1,00,000 నుంచి ఆయన ₹1,00,00,000 ఎదిగాడు. మరొకరిని చూసుకుంటే ఆరూర్ రమేష్ అని చెప్పి ఇంకొక ఎమ్మెల్యే, ఈయన వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఈయన తన 2014 అఫిడేవిట్ లో తిన ఆస్తులు ₹14,49,00,000 చూపించారు. అదే 2018 వచ్చేసరికి ఈయన ఆస్తులు ₹28,39,00,000 అవుతుంది. అంటే డైరెక్ట్ గా డబుల్ అయిపోతుంది. అంటే వీళ్ళు మాత్రము కోట్ల ఈ విధంగా చూస్తే అందరు ఎమ్మెల్యేల పరిస్థితి అంతే, అందరి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ మాత్రము ₹100 కోట్ల సంపాదించుకుంటున్నారు మన ప్రజల సొమ్ము కొల్లగొట్టి. కానీ మనం ఎక్కడున్నామో అక్కడనే ఉంటున్నాము. తెలంగాణ సాధించుకుంది ఎందుకు అని అంటే, ఈ ఎంపీల ఆస్తులు 1,00,000 నుంచి ₹1,00,00,000, 14 కోట్ల నుంచి 28 కోట్లకు, ఒక్కొక్కరు కోట్లకు ఎదిగి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా మన తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడైతే మేజర్ రియల్ ఎస్టేట్ భూమి ఉందో అటువంటి భూముల కబ్జాలకు, అక్కడ ఉన్న ముఖ్యమైన ల్యాండ్స్ ని కన్నేసి ఆ డాక్యుమెంట్స్ లేకపోతే డాక్యుమెంట్స్ చేయించుకోవడము, ఇటువంటి కార్యక్రమాలకే పాల్పడుతున్నారు తప్ప ప్రజలకు గాని దళితుల స్థితిగతుల మీద కానీ ఏ నాయకుడు కూడా ఆలోచించే పరిస్థితి లేదని చెప్పి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నా. దాని తర్వాత గువ్వల బాలరాజు, ముఖ్యంగా ఇతను ₹48 లక్షలు సబ్మిట్ చేసిండు 2014 లో, ₹6 కోట్ల ఎదిగిండు 2018 లో. ఈ విధంగా చూసుకుంటే మరి వీళ్ళు ఎక్కడన్నా కానీ దళితుల గురించి ఒక్క నిమిషం అన్న మాట్లాడిందా అంటే, అసెంబ్లీ రికార్డ్స్ అన్ని కూడా పబ్లిక్ రికార్డ్స్. మనం ఎప్పుడన్నా కానీ అసెంబ్లీ రికార్డ్స్ మనము రైట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా
ఒక్క నిమిషం కూడా దళితుల మీద జరిగే దాడుల మీద కానివ్వండి, లేకపోతే దళితుల స్థితిగతుల మీద కానివ్వండి, ఈ రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా ఆన్ రికార్డ్ మాట్లాడలేదని స్పష్టంగా ఇక్కడ ఉన్న ఇంటెలెక్చువల్స్ అందరు కూడా నేను క్లారిటీగా చెప్తున్నా. ముఖ్యంగా ఈ నాయకులు మాట్లాడకపోవటానికే ఈ రోజు దళితుల పరిస్థితి ఈ రోజు దయనీయంగా మారింది తెలంగాణలో అనడానికి ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు వాళ్ళు గనక నిజంగా వీళ్ళ విషయంలో మాట్లాడుంటే బాగుండేది. ముఖ్యమంత్రి గారు నోరు జారి రాజ్యాంగం మారాలి అనగానే ఇదే దళిత ఎమ్మెల్యేలు బల్కా సుమన్ కానివ్వండి, గువ్వల బాలరాజు కానివ్వండి వచ్చి అవును మార్చాల్సిందే అని అంటారు. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేదు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కడో పల్లీలు అమ్ముకునే పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యేలు అయిపోయేసరికి ఈ రోజు వీళ్ళు దొర ఏం చెప్తే అదే మాకు శాసనం అనే విధంగా అవును మారిస్తే తప్పేందని చెప్పి వచ్చి మళ్ళా ఎమ్మెల్యేలు బయట మాట్లాడడం కూడా చాలా సిగ్గుకరమైన చర్య. ఈ రోజు మనం దాన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈ రోజు ఆ దొరగారు పాలిస్తున్నారు కాబట్టి ఏమనలేని పరిస్థితి. ముఖ్యంగా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆ ప్రగతి భవన్ లకు పురుగులను కూడా పోలిస్తే ఆ పురుగులను కూడా 10 సార్లు చెక్ చేసి పంపించే పరిస్థితి. పౌరులు మాత్రం ప్రగతి భవన్ కి ఎప్పుడు దూరంగానే ఉంటారు. నాయకులుగా ఏమన్నా సమస్యలు ఉన్నాయి, మేము మాట్లాడుకోవాలి, ఒకసారి పోయి కలవాలంటే కూడా ఈ రోజు పర్మిషన్ ఎవరికి దొరికే పరిస్థితి లేదు. మాకే కాదు ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఎంపీలకు కానివ్వండి, వాళ్ళకు కూడా సాధారణంగా దొరవారికి పని ఉంటే మాత్రం పిలుచుకుంటాడు తప్ప ఈ సమస్యల మీద మాట్లాడటానికి ఇంతవరకు ప్రజా సంఘాలకు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలకు కానివ్వండి ఎవరికి కూడా సమయం ఇవ్వని పరిస్థితి. ఈ రోజు దళిత బంధు అనే స్కీమ్ ఒకటి వచ్చింది. అది నేను చాలా క్లారిటీగా ముందే చెప్పిన, ఇది ఒక బల్క్ SMS స్కామ్ అని. ఆ రోజు ఎవరికైతే హుజురాబాద్ లో అందరి అకౌంట్లలో పైసలు పడ్డాయని వచ్చినాయో చాలా మందికి ఇంతవరకు పాస్బుక్లు రాలేదు. ఆ యూనిట్స్ గ్రౌండ్ చేసుకోవడానికి కూడా ఈ రోజు వాళ్ళకి పర్మిషన్స్ లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మరొక కొత్త మోసానికి దారి తీస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు ఇస్తారు. ఇక్కడ కూడా మనం గమనించుకుంటే ఆ 100 మంది పరిస్థితి అని అంటున్నారు కదా, ఆ 100 మందిని సెలక్షన్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఆ సెలక్షన్ క్రైటీరియా దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న ఎంపీలకు మాత్రమే ఆ సెలక్షన్ క్రైటీరియా ఇస్తున్నారు తప్ప ఇంకా ఏదైతే కాన్స్టిట్యూషనల్ పరంగా ఈ సెలక్షన్ క్రైటీరియా ఉండాలో ఆ కాన్స్టిట్యూషనల్ పరంగా ఈ సెలక్షన్ క్రైటీరియా లేదు అనడం కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత కూడా మనం ఎన్నో విషయాలు మనం చర్చకు వస్తే ముఖ్యంగా ఆ చర్చలో కూడా మనము ఒకసారి ఆలోచించుకుంటే ఆ చర్చలో కూడా ముఖ్యంగా ఈ 100 మంది అని అంటే కేవలము ఆ పార్టీకి చెందిన నాయకులకు తప్ప వీళ్ళు ఇంకొకరికి కూడా అధికారం ఇవ్వట్లేదు అనేది మాత్రము స్పష్టమైన విషయం. సో ఈ అన్ని విషయాలు మీ అందరు ఇంటెలెక్చువల్స్ చాలా గమనించాల్సిన అవసరం ఉంది. రాబోయే తరంలో ఈ దళితుల పరిస్థితి మరి వీళ్ళు బతకడానికి ఆస్కారం ఉందా లేదా, ఇక్కడ ఉండే హక్కు ఉందా లేదా, మరి రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగ హక్కులను కూడా ఈ ఎవరిని కూడా మాట్లాడే పరిస్థితి చేయనివ్వట్లేదు. కాబట్టి ఇంటెలెక్చువల్స్ గా తెలంగాణ జనవేదిక కూడా ఇటువంటి డిస్కషన్స్ ని ఇంకా గ్రామ స్థాయి దాకా పోయి జిల్లాల స్థాయిగా పోయి జనాలకు మరొకసారి అవగాహన కల్పించి తెలంగాణ దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని కూడా తెలంగాణ జనవేదిక ముందు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ముఖ్యంగా మరొకసారి రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. జై కాంగ్రెస్, జై భీమ్. Thank you, Pritham. This was really a wonderful talk. You have enlightened the audience here, and also you have brought forth lot of Dalit issues which have been not taken up before. I'm very thankful, and since our moderator is busy in some other thing, if anybody wants to talk, James, do you want to talk anything? Please carry on. Thank you. I'm audible, sir? You are. Yeah. Thank you. Thank you so much, Mr. Pritham. That was quite an effusive, very expansive talk you have given. Pritham, James, you touched many critical issues, topics facing the country, from issues about capitalism, issues about not doing anything about the socialistic pattern of society, issues on how the financial economic structure of the country is,
on education and many issues that are the ills of the country. Also, you have also taken up. Thank you for your wonderful talk, Mr. Preetham. I really appreciate it for bringing out so many issues. And hopefully we will again hear you on TJV again. Thank you so much. Yes, sir. Yes, sir. I think some of persons having questions, sir. In chat, I can see that somebody want to talk, have some questions. I think Deependu Chaudhary Garu is having some questions. Yeah, Chaudhary sir. Chaudhary sir. Hello. Yes. Okay. How are you doing? My dear Mr. Preetham Nagargiri, and yes, this is I also appreciate your speech. This is value speech, but I am not able to understand in Telugu language. That is no problem. I noted 2 and 3 points. Before that, I just want to ask you that what I know that before the Telangana state created by Government of India, obviously UPA government, my friend, journalist, someone journalist from Andhra Pradesh, undivided Andhra Pradesh, who told me that Dalit class, like scheduled caste and scheduled tribe, coastal area Dalit classes, they are suffering in the undivided Andhra Pradesh. So I don't know at present they are good position or not after ruling NDA government by the leadership of Hinduist Narendra Modi ji. Number one question. Number two, you said earlier that economic justice and protect democracy. Yes. And also you mentioned there's secularism. It's okay, fine. I know that 2 or 3 years before, someone great Dalit writer, I can't remember the name, who Dalit writer from South India, who committed suicide due to boycott by upper classes. So this is the phenomenon of India from east to west, north to south. So what is your comments on this issue? Yes, sir. So as the Dalits and many classes from different communities are not getting justice in the United States. So that is why Congress party has formed Telangana, even in spite of many parties opposing Telangana. So there was really very big issues in United Andhra Pradesh. We can see many atrocities committing on Dalits. We have got one Shindur case where many huts have been burned just because they have opposed the upper caste communities. So after forming, before forming Telangana itself, the Kiran Kumar Reddy, the chief minister was Kiran Kumar Reddy. Then the ST subplan, the India's very biggest law, which has been passed, was in Andhra Pradesh government to give equal rights to Dalits by giving them the fund as per their population. So that is the major move of Congress party, which now even in Andhra Pradesh and Telangana, even now we are having that SC plan, which is creating a very good response in the public. But I have said you before also that these all funds are being diverted to different schemes in these two states also, even in Andhra Pradesh and Telangana. And about a journalist, which you have said, even I have know that case. Not only one case it has came out, but daily in the state of Telangana and in India, daily lots of discrimination, daily lots of rapes. Every 6 minutes a girl is raped, and every 12 minutes a Dalit girl is raped. This is the status of India today.
And this all cases are regularly coming into light when somebody is raising the issue. If it is not coming to any leader or any social activist, the case has been closed without knowing to anyone. So today a journalist is being murdered just for writing an article in a paper that these people are diverting the funds. This is the status of Dalits in Telangana. Okay. The second question was there that someone great writer from South India, maybe from Tamil Nadu. Just I am not interested to quote name, or I am not able to remember that name, who have been committed suicide due to boycott and torture by upper class. Yes, sir. Yes, sir. So today in contemporary India, like press, journalism, these words are totally a joke, because the people, the leaders are running their newspapers and they're running their own channels. Today, some very good committed journalist, if he is going against these feudalistic channels, then they are getting murdered, or they are getting, like, they are forced to get suicide. So the status, like press and journalist, there is nothing. If you quote a channel, I can say who is the funder, I can say which party is running it. No channel today in India is really showing anything which we need, which the leaders need, which that party need. They are showing that only. That is why the real journalists who are working for the oppressed and depressed classes are committing suicides. They are murdered and showing that it is a suicide also. We have got to know many such issues also. Some are being killed in accidents, and they say that it's an accident, but it is an incident which is made accident, because they doesn't want journalists or press, which is the major pillar. The judiciary pillar is also sold. The press is also sold. Today in India, the press and journalism is also a joke, which I feel. Thank you, sir. Thank you. Thank you. Thank you. Thank you, sir. Thank you, Dr. Mastan Reddy garu. Mastan Reddy sir. Sir, am I audible, sir? Yeah, you're. Sir, thank you very much, Telangana Jana Vedika, for organizing such a wonderful talk, sir. Preetham has really raised many issues of Dalits. There is still a lot of discrimination. And the thing is that whenever the Dalit issues are raised, there is a kind of indifferent attitude, or some kind of project of unseen is being unleashed, either in media or by all the political parties or the parties which are ruling. This is what is happening in India since long time. And today, when we look at the statistics, the wealth that is being distributed or that is being appropriated by the upper caste is still not been there has not been any improvement in the redistribution of the wealth. And when it comes to education, when we look at throughout the country, in central universities and in all state universities, we will find large number of people from Dalits are pursuing their higher education. But the fact of the matter is that when we look at the dropout rate, out of 100 all Dalits who are enrolling in the school, by the time they reach 12th standard, almost 90% are dropping out. So only hardly 6 to 7% of the Dalit people are able to reach the higher education. That is the statistics. And also when Preetham was raising about the socialism and privatization of education, throughout the Indian independence, after in about 70 years, how especially after 1990s, almost all the ruling parties, whenever they come to power, they promote privatization and in a big way.
and they just forget the ideals of socialism. But when you come to opposition, you speak a lot about the ideals of socialism, and but when you come to power, opposite you will do. That is what is happening. But how come the civil society, which he was talking about, is able to pressurize the governments of the day? Just yesterday we listened to what Modi said in the case of medicine. Everything should be privatized, like that he was speaking, and the private people should be provided all the land and every facility, and every state government should do that. That is what he has been propagating. Similarly, the case with all the ruling parties, irrespective of party that is coming to power. So I really wonder how these discriminations will be able to overcome, and how the civil society is able to bring about a pressure, given the media, how media is being captured by the people belonging to corporate sector. These are the real issues we should all are concerned about. I thank Preetham for raising all these issues and enlightening us. And I also thank Telangana Jana Vedika for giving me this opportunity. Thank you very much. Thank you, sir. Thank you so much. Thank you so much. I have a quick answer on Madhusudan Garu's words which I have said. Sir, I really accept what you have said. But sir, like we can see, the Right to Education Act, which is the very heart of education, 25% of seats in each and every private school or private college is being reserved for the poor, which was bought by Congress party. But unfortunately, in many states, these private educational institution feudals have again kept a case on that right to education, and some state assemblies have not passed that bill. If this right to education would have came, 25% of free seats to the Dalits and the poor communities, it would have been a very good help. And you have even quoted that how these social activists and the educated sectors, the intellectuals, can pressurize the government. Sir, in Telangana, there was a very big summit called Sakala Janula Summit. Each and every government officer and even the private sectors have very clearly gave a leave notice of 15 to 20 days, and they never went to each and every government employee gave 15-20 days of leave notice. Nobody went to offices. They have sat on roads making all the food items, everything on the road. They have created such a pressure that Congress party has came down to give Telangana. And about medical issue which you have said, sir, like yesterday Modi ji has said that it must be privatized. Sir, in Congress party, nearly 68 public sector units have came, PSUs have came. But randomly it has been a decrease in of nearly around 20 PSUs. Coming down from the past 7 years. They have been selling all the PSUs. If even the medical sector get privatized, I am very sure that a Dolo tablet, like we used to get a paracetamol by the government, this thing. I still remember for 1 rupee we used to get 10 tablets, 10 paisa each tablet. But today Dolo and all are the same. The generic medicine is the same. But the private sector is giving high commissions to the doctors as well as medical shops. And today, the medication has become a very big mafia. The pharmaceutical units have become a very big mafia. So what I think, we all need to fight together to control all these things in India. Krishnamondra sir. Please, yeah. Chappan, please. Yeah, you want to ask anything? No. If you want any comment to be made, you please. No. He has done very well, and he has done very well. It is so informative. Yeah. We need to take up the issue also. Maybe. Thank you. Which party it will take, we don't know exactly. Yeah. Yes. The party said is all facts about the governance and the present chief minister. Everything he has said. Yeah. Thank you very much, Andy. Thank you. I just listened. Thank you. Thank you. Yeah, thank you so much. Thank you. Yeah. Even all the speakers have spoken very well, Andy.
Yeah, We thought, thank you. I come from education department. I know. I was gone from education. Yeah, thank you very much, sir. Yeah. Thank you very much. Yeah. Very nice talk. Yeah. Professor E. Murli Darshan. Yes, sir. Good evening. Am I audible, please? Yeah, you are audible. Thank you, Ramarao Garu, for organizing this kind of which is a really need of the hour. And coming to Preetham, you spoke so eloquently and very informative as far as things are concerned. See, when we compare, there is one word what you really use is that civil society, when it is sleeping at this juncture, the things goes to dogs. When we were talking about the privatization, see what, keeping politics aside for a while, whatever has been done from in the regime of Congress, like the public sector, there's a combination of a socialistic pattern of society. Today, everything is getting privatized. And coming to the number of people who are employed, a graduate who can employ into a bank, just a 10th failed can get into a railway as a peon. All this fabric will get dismantled with the privatization when it comes to reservations. Banks has been privatized, banks got merged, your public sector units, everything get privatized. And what is the fun of privatizing? Privatization is a very good sign, but the government need to know what to be privatized and what not to be privatized. You spoke so well, Preetham Garu, and see, these are the things which makes the difference between a person who have a progressive minds. Like there is no fun in privatizing railways, for example, that is going to have monopoly for the next 100 years. But this has been given to some people who are related to him. So a common person going from Telangana to Calcutta, I mean, whatever the benefits is enjoying is going to lose all these things. And similarly, Preetham, you told about kind of public properties. A property, say for example, a reserves which gets in some part of Andhra, which is taken away to Gujarat, KG Basin gas. This is public property. Whatever you get out of that, you need to be invested for the welfare of the people in the country. So when it comes to the Dalits has been taken for a ride from the era of human era, in the Vedic era, Upanishad era, even in the Muslim era and the British era. And when we got our own constitution to protect this Dalits, even today, even in the constitutional era, people are taking all of us for a great jolly ride. So my conclusion is we all need to come together. Civil society need to wake up. They should not sleep. And we can fight for our own rights, as rightly pointed out by Preetham Garu, that how we could able to fight and get our Telangana. It's a contribution of every individual in the civil society. Thank you, sir. Thank you very much for giving me this opportunity. Thank you, sir. Thank you so much. Thank you so much, sir. Yeah. One hand was raised, Sai Baba. Please unmute yourself, Sai Baba garu. M. Sai Baba. Okay. Probably got some issues. Abidullah, आप कुछ बात करना चाहते हैं? Hello, sir. Hello. Yeah. Sir, thank you, sir. Thank you. इस बार नहीं, नेक्स्ट टाइम बात करूंगा मैं. क्यों? हर बार बात करते, इस बार क्यों बात करते हैं? हमारे प्रीतम क्यों कर रहे हैं सर? Sir, I have joined late and I'm just totally stuck up with my memory in some other activities. Okay, no issues. Good topic. No, I enjoyed much. I would have come very early, but I'm so sorry for this. Next time I'll be available. No issues. Sir, thank you, sir. Thank you, sir. Yeah. Thank you. Yeah, thanks. Dr. Prabhakar, Edla Prabhakar.
ప్రభాకర్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి ప్రభాకర్, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకోండి మీరు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ప్రభాకర్, మాట్లాడండి. సార్ ప్రీతం సార్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద దళిత్ మూవ్మెంట్స్ గురించి చాలా బాగా చెప్పిండు. ఎవ్రీథింగ్ ఓకే, నో ప్రాబ్లం. కొన్ని తెలియని విషయాలు కూడా బాగా చెప్పిండు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్, నో ప్రాబ్లం. ఈ రోజులో జరుగుతున్నటువంటి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇంత అంత కాదు, చాలా ఉన్నాయి చెప్పాలంటే. అయినా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, ఇంతకుముందు ఇప్పుడున్న గవర్నమెంట్ కంటే ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే బాగా జరిగింది అనేది అందరి అభిప్రాయం. ఒక్కని అభిప్రాయమే కాదు, అందరు అనుకునే అభిప్రాయం. అది దళితుల గురించి పట్టించుకునే నాదుడే లేడేమో అనే ఫీలింగ్ లో వచ్చేసింది ఇప్పుడు తెలంగాణ మొత్తంలో. అసలు చెప్పాలంటే అన్ని పథకాలు పెడుతున్నాడు మన కేసీఆర్ గారు, కానీ ఎవరికి అందని, ఎవరికి అవి చెందుతున్నాయి అనేది చాలా అందని మావిగా మారిపోయింది. అది పుల్లని ద్రాక్ష, అందని పళ్ళు పుల్లని ద్రాక్ష అంటారు కదా సార్, ఆ మాదిరిగా జరిగిపోతుంది ఇప్పుడంతా. పేరుకు మాత్రం దళిత పథకాలు, దళిత బంధు అన్ని పెడతాడు, కానీ అవి ఎవరికి చెందుతున్నాయి? ఓన్లీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెందుతున్నాయి అవి. టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా వస్తలేవు, వాళ్ళకు కూడా వస్తలేవు అనేది మా తమ అభిప్రాయం. కానీ ఎవరికి అందట్లేదు అది. ఆ పథకాల కోసం కేటాయించిన బడ్జెట్ మాత్రం వేరే వాటికి కేటాయిస్తున్నాడు. బడ్జెట్ మాత్రం పెడుతున్నాడు, బడ్జెట్ లో పేరుకు మాత్రమే దళిత బడ్జెట్, కానీ ఆ బడ్జెట్ అంతా మళ్ళీ వేరే సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇది బహిరంగంగా అనుకు చర్చించుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిబాబా గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సాయిబాబా గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేశాను సార్. హలో, నమస్తే సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సాయిబాబా, మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రీతమన్న గారు టీబీసీసీ దళిత్ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూ మీద డైనామిక్ గా డాష్ గా ఒంటరిగా అయినా సరే, మా ఉమ్మడిగా అయినా సరే, ఆయన మొత్తం దళితు ప్రోగ్రామ్స్ అన్ని కూడా సక్సెస్ చేస్తున్నాడు. అందులో టిఆర్ఎస్ మీద కూడా ఆయన ఎటువంటి వాయిస్ ఇస్తున్నాడు అంటే దళితుల పక్షాన, దళితుల కోసమే చేస్తున్న విధంగా మాట్లాడుతున్నాడు సార్. సార్ ఇంకొక విషయము, రాష్ట్రంలో ఈరోజు 2014లో రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వము, రూలింగ్ లో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే దళితుల పక్షాన ఉన్నట్లు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించుకుంటా దళితులకు సంబంధించిన పథకాలను సార్ 2014, 15, 16, 16, 15, 16, 17, 18, 19, 20, 21 ఈ 7 సంవత్సరాలలో కూడా దళితులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాలు కూడా ఇంతవరకు ఒక విద్యార్థి కూడా హాస్టల్లో కడుపు నిండా తినే పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాల్సిన సప్లాన్ల నిధులను కూడా ఈ రోజు కాళేశ్వరానికి మళ్లించి ప్రతి ఇంటికి కూడా నేను దళితుల పక్షాన ఉన్న బడ్జెట్ మొత్తం వేరే పథకాలకు మళ్లిస్తున్నా కానీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేను ఈ పథకాన్ని తెచ్చినా, నేను ఈ ప్రాజెక్టును కట్టినా, నేను అవి చేసిన ఇవి చేసిన అని అంటున్నారు. కానీ అవన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే అనుకుందాము. ఏ పథకమైనా కానీ కూడా దళితులకు సంబంధించిన చట్టంలో, రాజ్యాంగంలో కల్పించిన వాటా హక్కుని ఇతర పథకాలకు మళ్ళిస్తున్నాడు తప్ప దళితులకు ఏ మాత్రం చేయడం లేదు సార్ ఆయన. ఇంకో విషయం, ఈ రోజు కాకతీయ మిషన్ అని తీసుకొచ్చిండు సార్. ఇంటింటికి భగీరథ మిషన్ అని తీసుకొచ్చిండు. ఆ మిషన్ కు సంబంధించిన బడ్జెట్ లోనేమో 10,000 కోట్లు, 7,000 కోట్లు అని అంటాడు. మొదటి సంవత్సరం
14-15కు సంబంధించినప్పుడేమో 8,000 కోట్లు ఇచ్చిండు దళితులకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అని చెప్పి. 2వ సంవత్సరం 7,000 కోట్లు ఇచ్చిండు. ప్రతి సంవత్సరం ఇట్లా ప్రకటిస్తున్నాడు, కానీ ఆ పథకాలను ఏ ఒక్క దళితునికి సందడం లేదు సార్. ఈ విషయంలో మా ప్రీతమన్న మేము కూడా అందరూ కూడా గవర్నమెంట్ ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాము. ప్రతి దిక్కులా ఏ విధమైన అవకాశం వచ్చినా కానీ కూడా ప్రభుత్వాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం. దళితులను కూడా ఈ రోజు మేము అందరం కూడా ఏకం చేసే పక్షంలో ఉన్నాం సార్. ఈ రోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అందరం ఉన్నామని తెలుసుకోవడానికే మీరు ఈ అవకాశం ఇచ్చారు. ఈ రోజు మీరు పెట్టిన ప్రోగ్రామ్ కూడా ప్రతి జిల్లాలో కూడా ఎక్కడెక్కడ దళితులకు సమస్యలు ఉన్నాయి, దళితుల వాయిస్ ఏంది, దళితుల సంక్షేమ పథకాలు దళితులకు అందుతున్నాయా క్షేత్రస్థాయిలో అన్న విధాన్ని తెలుసుకోవడానికి మీరు చేసిన ఈ ప్రోగ్రాము చాలా వండర్ఫుల్ సార్. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. ఇంకొక విషయం సార్, ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న దళిత బంధు అని చెప్పి తీసుకొని వస్తున్నాడు సార్. కాంగ్రెస్ ప్రభుత్వము 3 రోజులు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రతిపక్షంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు రాకున్నా కానీ కూడా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 3 రోజులు అసెంబ్లీలో దళితుల పక్షాన ఉండి కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు 3 రోజులు అసెంబ్లీలో మన దళితుల సమస్యల మీద మాట్లాడి చేసి దామోదర్ రాజానరసింహ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఈరోజు నీరు గార్చే ప్రయత్నం ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు సార్. ఈ రోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కుని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం. అది మన ప్రభుత్వము, ఉమ్మడి ప్రభుత్వం. ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న చట్టాన్ని ఈ రోజు నీరు గార్చి నీవు దళిత బంధుని తీసుకొని వచ్చిండు సార్. ఆ దళిత బంధు కూడా ఎవరికి ఇస్తున్నాడు? ఆయన కార్యకర్తలకు ఇస్తున్నాడు. ఏ విధమైన క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా ఎవరికి ఇస్తున్నాడు? ఆయన ఆశా అంగన్వాడీ అంటే అనొద్దు, ఈ పథకం అంగన్వాడీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, వాళ్ళ భర్తలకు ఇస్తున్నారు. ఆ ఊరిలో మూతబరి ఉన్న అంటే దళితుల్లో మూతబరి అని ఉంటారు కదా, ఆ ఊర్లో ఉన్న వాడు టిఆర్ఎస్ కు జై అని జెండా పట్టిన వానికి ఇస్తున్నాడు సార్. ఈరోజు రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ స్థాయి కానీ, గ్రామ స్థాయిలో కానీ కూడా ఏ పథకం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో అందింది అన్న ఒక విషయానికి ఒక్క దళితుడు కూడా సంతోషంగా లేదు సార్. 3 ఎకరాల భూమి అన్నాడు, అది మంటలు కలిపేసిండు. 3 ఎకరాల భూమి ఇస్తా, పంటకు కూడా సాగుకు పైసలు ఇస్తా, బోర్ ఇస్తా, బోరుకు సంబంధించిన మోటార్ ఇస్తా, నీరు వారానికి కాలువలను తెప్పిస్తానని అన్నాడు. ఈరోజు ఏ పథకం కూడా ఈ రోజు దళితులకు అందడం లేదు సార్. ఎస్పెషల్లీ దళితులకు సంబంధించిన ప్రతి పథకాన్ని నీరు గారుస్తున్నారు సార్ గవర్నమెంట్. ఈ రోజు నేను పేపర్లో చూసినాను, ఎస్సీ ఎస్టీ హాస్టల్లోనంట బయోమెట్రిక్ పెడతానంట. ఇప్పుడు ఈయన బయోమెట్రిక్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న ఆ నాటకం హలో, మీ వాయిస్ పోయిందండి సాయిబాబా గారు. హలో, రోడ్లు బాగుండాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు మొత్తానికి బీజేపీ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీరు గారుస్తుంది సార్. ఎస్పెషల్లీగా ఉపాధి హామీ పథకంలో దాదాపు 90% సార్ దళితులే ఉంటారు సార్ ఊర్లలో. ఆ ఊర్లలో ఉన్న 90% ఉన్న దళితులకి ఈ సంక్షేమ పథకాలన్నీ వీళ్ళకే అవుతుంది బడ్జెట్ అన్న ఒక కసితో, ఒక కుళ్ళుతోటి, ఒక కుతంత్రంతో ఆ ఉపాధి పథకాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వము నిధులను కూడా 25,000 కోట్ల నిధులను కూడా తగ్గించి ఈ రోజు ఉపాధి హామీకి ఇచ్చింది. అంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పేదల పక్షాన ఉన్న పథకము. ఈ పథకాన్ని నీరు గార్చాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు బీజేపీ ప్రభుత్వము ఉపాధి హామీ పథకానికి 25,000 కోట్లని తగ్గించి బడ్జెట్ రిలీజ్ చేస్తే కూడా ఈ రోజు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నారు. ఏమనంటే నేను ఎఫ్సిఐ గోదాంలో నీళ్లు ఉప్పుడు బియ్యం కొంటలేదు, రా మెటీరియల్ కావాలని చెప్పి ఒక ప్రతిపాదనని అవాయిడ్ చేసే అంటే ఇక్కడ జరుగుతున్న ఒక సమస్యకు మసిపూసి మారేడు కాసం చేసి సమస్యను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు సార్ కేసీఆర్ గారు. ఈయన కేసీఆర్ దాదాపు ఇప్పుడు తిన్న పథకంలా ఈయన ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న బీజేపీ కార్యకర్త అని చెప్పి ప్రూవ్ అయింది సార్. రాజ్యాంగాన్ని మారుస్తానంటాడు వీడు దళితుడు. ఎందుకు మారుస్తాడు సార్? నీకేమైంది?
రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం వస్తే నువ్వు ఆ రాష్ట్రానికి ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క ఆర్టికల్ని, ప్రతి ఒక్క చట్టాన్ని మీరు విధంగా సదుద్దేశంగా 100% అమలు చేసిందంటే ఈరోజు దళితులు ఈ పక్షాన, ఈ దళితులు ఈ రోజు రాష్ట్రంలో అడుక్కునే పరిస్థితి లేకుంటుంది సార్. మా మహబూబ్ నగర్ జిల్లా సార్ వలసలకు పేరున్న జిల్లా సార్. దేశంలో ఎక్కడ పోయినా కానీ ఏ కట్టడం కట్టినా కానీ కూడా ఆ కట్టడంలో మా పాలమూరు వలస కూలీలు ఉన్నారని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను సార్. కానీ గర్వంగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి కట్టడంలో నా పాలమూరు కూలీ ఉండడానికి గర్వపడుతున్నాను. కానీ నా పాలమూరులో ఉన్న కూలీ వాని విలువలని, ఊరుని, అమ్మను, నాన్నను, పిల్లలను, అక్కడ ఉన్న ఊరు, బడి, గుడి, చెట్టు, చేమ అన్ని వదులుకొని అన్ని త్యాగం చేసి ఈరోజు వలసలకు పోతున్నాడు సార్. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎన్నో సంక్షేమ పథకాలు ఆధారపడి ఉన్నాయి సార్. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేసిండు. ఈరోజు కాళేశ్వరం పథకం మూడంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కన్నా తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుని ఆయన శంకుస్థాపన చేసిండు. ఆ శంకుస్థాపన 2 రోజులలో ఆయన 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తే ఈ రోజు ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి ఈ రోజు కూడా దరిదాపుల్లో ఉన్న ఒక ఇప్పుడు అక్కడ కొల్లాపూర్ నుంచి ఆ పథకం స్టార్ట్ అవుతుంది సార్. దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకోకపోతున్నాడు. ఆయన కోట్ల కేసు ఉన్నదని చెప్పి దాన్ని పథకాన్ని పట్టించుకుంటలేడు. పథకాన్ని పట్టించుకోకుండా కాకుండా పథకం పేరు మీద కేంద్ర ప్రభుత్వాలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకొని పథకం పేరు మీద ఆ పథకానికి సంబంధించిన అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులని కాళేశ్వరానికి మళ్ళిస్తున్నాడు సార్. ఈరోజు మిషన్ భగీరథ ఉంటున్నాడు. మిషన్ భగీరథ కంప్లీట్ గా ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధులనే మళ్ళించాడు సార్. ఈరోజు నేను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు మంచినీరు ఇస్తున్నాడు, ప్యూరిఫైర్ నీళ్ళు ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆ నీళ్లు వచ్చాయంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వల్లనే వచ్చింది సార్. ఆ ఘనత మనది సార్. ఆ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ దామోదర్ అన్న అంగీకారంతో ఆయన నేతృత్వంలో వచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వల్లనే ఈ రోజు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్పి నేను గర్వంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, దళిత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నేను ఈ రోజు చెప్పడానికి నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నాను సార్. ఇంకొకటి సార్, ఇంకొక చిన్న సార్ సజెషన్. రాష్ట్రంలో సార్, మా రాష్ట్రంలో ఒకటి ప్రీతమన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ ఈ పథకాలను వల్ల కూడా బేజారికి వచ్చిపోయి జనాలు ఏమవుతున్నారంటే ఈ మధ్యలో వస్తున్నది ఒకటి క్రిస్టియన్ దళితుస్ అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అట్రాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు మా దళితులు అంటే గ్రామాలలో. ఇంకోటి సార్, బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రోజు రాష్ట్రంలో బండి సంజయ్ ఆయన ఏమంటున్నాడంటే దళిత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల మీద నేను ప్రత్యేక శ్రద్ధ చేస్తానంటున్నాడు. సో ఈ 2 కంపారిజన్ లా కాంగ్రెస్ పార్టీకి దళితులు దూరం అవుతున్నారని చెప్పి ఈ ఒక విషయాన్ని అంతర్గతంగా నా పర్సనల్ గా నేను చెప్తున్నాను సార్. కానీ అట్లా జరగకుండా మనము మా ప్రీతమన్న గారికి మీరు ఇంకా మంచి సలహాలు ఇస్తే ఆయన మమ్మల్ని పనిగొల్పే పరిలో ఉంటాడు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో దళితులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగానే ఉన్నారు సార్. ఇప్పుడు మనిషికి ఒక బోన్ మ్యారో ఎంత ముఖ్యమైనదో వెన్నుపూస ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దళితులు మాత్రమే ఉన్నారు సార్. వేరే ఎవరు ఉన్నారో అనేది తెలియదు, కానీ దళితులు మాత్రం 100% ఉన్నారు సార్ కాంగ్రెస్ పక్షాన. ఈ రోజు మా పిసిసి రేవంత్ రెడ్డి గారు కూడా మొదటిసారిగా ఆయన ప్రమాణం చేసిన వెంటనే ఫస్ట్ దళిత ఆత్మగౌరవ దండోర సభను తీసుకున్నాడు సార్. ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలు, ఈ దేశానికి వెన్నుదున్నగా ఉన్నది ఒక దళితులే అన్న ఉద్దేశంతో ఆయన ఆ పథకాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన రాష్ట్రం మొత్తం మీద దళిత దండోర ఆత్మగౌరవ సభలు నిర్వహించడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదున్నగా ఉన్నోళ్లకు ఒక బూస్ట్ దాగితే ఎంత ఎనర్జీ మళ్ళీ వస్తుందో అలాంటి ఎనర్జీని ఈ పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రం మేము 100% వాడిని జైలుకు పంపించే ప్రయత్నమే ఉంటాం సార్. ఈ రోజు మొన్న రాజ్యాంగాన్ని మారిస్తే మా ప్రీతమన్న ఆదేశం ప్రకారం ప్రతి గ్రామంలో అంటే మండల స్థాయిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయించినాం. అట్రాసిటీ కేసులు కూడా బుక్ చేయాలన్నారు. కానీ ఈ ప్రభుత్వం పోలీస్ ప్రభుత్వం సార్, ఇది పోలీస్ ప్రభుత్వంలో ఉన్నందుకు మా మీద కూడా ఒక విషయంలో ప్రీతమన్న గారు ఆదేశం ఇస్తే మేము ఒక కేసీఆర్ గారి దిష్టి బొమ్మ దహనం చేసినాం అన్న ఒక చౌరస్తా దాని దిష్టి బొమ్మ కాల్చినందుకు పోలీసులు నా మీద 5 కేసులు పెట్టిండ్రు. డబల్ బెడ్రూమ్ల ఇష్యూలు తీసుకొచ్చిన సార్. ముఖ్యమైనది ఇంకోటి చెప్పలేదు నేను, డబల్ బెడ్రూమ్ల ఇష్యూ సార్. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా డబల్ బెడ్రూమ్లను దళితులకు 3 ఎకరాలు తీసుకొచ్చిందో ఆ దళితులకు ఇచ్చాల్సిన 3 ఎకరాల పొలం వదిలేస్తే, ఇంకోటి దళితులకు
డబల్ బెడ్రూమ్లు అంటే రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి సార్. ఎక్కడ ఇస్తున్నారు రిజర్వేషన్ ప్రకారం? ఎక్కడ జరగడం లేదు రిజర్వేషన్. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకు వాళ్ళు కాంగ్రెస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబల్ బెడ్రూమ్లు పోతున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న ఏ ఒక్క బిలో పావర్టీ కింద ఉన్న ఏ ఒక్కరికి దొరకలేవు. ఇది రాజకీయ వేదిక కాదు, అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. సార్, we have some question in the chat, I think so. Yes. Ahmad Begji. 1 minute. Yeah. Ahmad Begji. Sir, okay sir. Thank you very much sir. నాకు టైం ఇచ్చినందుకు ప్లీజ్. Thank you very much. Ahmed. Yeah. Hello sir. Good evening. Good evening, Ahmed. Yeah. My question is really straightforward, sir. And yes. I want the speaker to have his words on that. Yes, I saw your question, Ahmad Garu. So, like the Constitution, the word which I have said in my speech also, there is no Constitution as if now what I am saying. Like we don't have right to speak, right to eat, right to religion, right to anything. So today, as you are saying that Dalits are having the advantage of eating anything. No, it's not like that. You can see one incident in Gujarat. There was a bride going on a horse. It is his marriage. He was going on a horse. He was killed that he has gone on a horse. Okay. And the advantage of eating everything, Dalits are not having food to eat. Really, the Dalits in the country, like many of the parts in the country, like I have been in charge of around 22 states in the country. I have visited nook and hook corner of the country. If you go to Tripura, I can say, like very far away from Agartala, you can see people even now, like they are just eating one time a day. I can say in India, like Dalits are not having advantage of eating anything. They eat anything because like they are not getting anything to eat. And about eating habits of Muslims, like there is, the Constitution clearly says that you can eat anything. You can go to any mandir, any religion, you can praise anything. But what is happening here is we are not following the Constitution. We are not following the Constitution. The Constitution has gave us all the rights to fight against all these evils, ills, everything which these all governments are doing. Like you are having the legitimate right that if somebody is stopping you to eat anything, you can directly, immediately use the Constitution of India, the articles which have been kept in the Constitution of India, and immediately file a complaint on it. But unfortunately, again, I am saying, like whatever I have said in my speech also, nothing is being followed. Like sovereign, socialist, secular, democratic, nothing is followed in this country. When the civil society of this country starts educating minimum of 10 people every day, I'm very sure that nobody will raise any questions on eating, maybe the wearing habits of hijab, maybe, or anything, preaching religion or anything. I'm very sure the Constitution, Baba Sahib Ambedkar has really written in a very beautiful way that everything is the solution. The only solution is the Constitution. Like we are also fighting for the same. Today, on the eating habits of Muslims, you have raised a question. I say, not only eating habits. Like I have seen, like in Madhya Pradesh, they have catched some of the youth, which was just transporting some cows to somewhere. Like गौ रक्षक का नाम पे ये लोग इतना अत्याचार कर रहे हैं, mainly in Uttar Pradesh and Madhya Pradesh, and we have seen the issue of hijab in Karnataka also. So these all things we are having the only solution, that is Constitution. We all together fight together, and Muslims and Dalits in the country, I am saying, if Muslims and Dalits come together as a brotherhood, using fraternity in the Constitution, I am very sure that even in Telangana, out of 119 seats, like here Muslim and Dalit combinations, apart of 19 reserved constituencies, we are having 42 constituencies where the Dalit and Muslim population together consists of. So I feel like we all together will fight together. We will raise your voices. Surely, if there is something towards Dalits also, I want you all to raise the voices. Thank you, Pratap.
రాజేశ్వర్. జేబీఎం అందరికి, నా మధ్యలో ఉన్నటువంటి నా అన్న ప్రీతం అన్న గారికి నమస్కారం అన్న. జేబీఎం. మీలాంటి వ్యక్తి మాకు ఉండడం, మాలాంటి వ్యక్తుల ముందు తీసుకుపోవడం చాలా సంతోషంగా ఉంది. నేను క్వశ్చన్ అడిగేటువంటి శక్తి లేకపోయినప్పటికీ ట్రై చేస్తున్నా. ఏంటంటే, నేను చిన్న ఉన్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ్స్ ఆమె ఇల్లు బాసనలు తోమింతసేపు బాసనలు తోంపించుకున్న తర్వాత పసుపు నీళ్లు చల్లుకొని లోపలికి తీసుకుపోయినప్పుడు అప్పుడు నా హృదయంలో యుద్ధం స్టార్ట్ అయింది అనమాట. సో అప్పటి నుంచి దళిత పక్షాన నేను కూడా నిలబడాలన్నటువంటి నిర్ణయం చిన్న ఉన్నప్పుడు తీసుకున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, ఊర్లలో ఇప్పటికి కూడా అంటారని తన ఊర్లలో దూరంగా దళితులకు సపరేట్ ఇల్లులు ఉంచడము చాలా బాధ అవుతుంది. సో అట్లాంటి వాటి నుంచి ఏ విధంగా బయటికి రావచ్చో కొంచెం నాకు చెప్తారన్నా. రాజేశ్వర్ గారు, మీ క్వశ్చన్ మంచిది. సో అంటే ముఖ్యంగా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు కాబట్టి షేర్ చేసుకోవాలా. జాడి కవిరాజ్ అని చెప్పి తను హీ వాజ్ పర్సూయింగ్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ ఫాదర్ కష్టపడ్డ సొమ్ముతోని ఒక బీసీ కాలనీలో ఒక ప్లాట్ కొనుక్కుంటే, ఇది బీసీ కాలనీ, ఇది ఇక్కడ దళితులు ఉండటానికి వీలు లేదు అని చెప్పి అక్కడ ఫైట్ చేస్తే, ఆ అబ్బాయి హైదరాబాద్ నుంచి ఐఏఎస్ కోచింగ్ వదులుకొని తన ఊరికి వెళ్తే ఊర్లో పంచాయతీ పెట్టి మీరు దళితులు ఇక్కడ కట్టుకోవడానికి వీల్లేదు. దిస్ ఇస్ అ రియల్ ఇష్యూ ఇన్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నేను 2 years బ్యాక్ ఇష్యూ చెప్తున్నాను. సో తను లేదు మేము ఇక్కడనే కట్టుకుంటాము అని, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మేము ఎక్కడన్నా ఉండొచ్చు అని అంటే, తన చెల్లెల మీద వ్యభిచారం కేసు పెట్టినారు. రాత్రికి వ్యభిచారం అని చెప్పి కేసు పెట్టి చేస్తే తను అది భరించలేక ఒక 4 పేజీల సూసైడ్ నోట్ రాసి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ కేసు ఇంకా పెండింగే ఉంది. సో ఇటువంటిది అడుగడుగున జరుగుతున్నాయి. ఇవన్నీ మారాలి అని అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ముఖ్యంగా ఉందో అది ప్రైవేటైజ్ అవుతుంది కాబట్టి వాటి మీద మనం అందరం కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా గ్రామాలలో చాలా ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలు జరిగే వాటిని అరికట్టే క్రమంలోనే మనం అందరం కలిసి పనిచేసే అవసరం ఉంది. గ్రామాలలో ఇంకా చాలా టూ మచ్ కూడా ఉంది. బతుకమ్మ ఆడుతుంటే కూడా కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లాలో మొన్నటికి మొన్న రీసెంట్ గా లాస్ట్ బతుకమ్మ ఆడుతున్నందుకు దళిత కాలనీస్ మీద మొత్తం కారాలతోని రాళ్లతోని దాడి చేసి కూడా కొట్టడం జరిగింది. ఇటువంటి రెగ్యులర్ గా వస్తున్నాయి మన దృష్టికి. వీటన్నిటిని ఫైట్ చేయడానికే నేను అప్పీల్ చేసేది ఏంటంటే, సివిల్ సొసైటీస్ ఇప్పుడు సుమారు మన రామారావు గారు పెట్టిన కాన్ఫరెన్స్ లో ఎంతో మంది డాక్టర్స్, ప్రొఫెసర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ సివిల్ సొసైటీ అనేది ఒక్కసారి గనక వీటి మీద సీరియస్ గా ఆలోచిస్తే అందరు బతుకులు బాగుపడతాయి అనేది నా ఉద్దేశం. Yeah, sir. Ahmed here, sir. Yeah, tell me, Ahmed. Yeah, thank you so much, sir, for your diplomatic answer. I really got inspired, sir. I just want to say one thing, sir. People like you have to condemn the acts of right-wing. You know, some MLA from Hyderabad says that the Muslims of the girls of Telangana have to do not have to wear hijab and all these things openly on the internet and social media. So I see no Dalit leader of Telangana came forward and condemned that, sir. So that is the reason why I asked those questions, sir. So in last you said a great word, sir. Dalits and Muslim community have to come forward and they unite themselves. So I really want that, sir, because I do not support that fellow Asaduddin Owaisi also. Sorry for taking that name because he went to Bihar and he made the right wing to win there. He is doing the same thing in the UP also today, and definitely he went there to support internally the right wing, sir. So here what I want to say is that the Dalits have to come forward and they have to support us. So that is what I want to say. Thank you, sir. Yes, Amaj, I just want to add on one thing in your question. Like every party works on an idea, and we can see the idea of BJP, like the main backbone of BJP is RSS. I'm saying the history. It's very clear in the history. You can go to Google also.
In 1925, Veer Savarkar has taken oath that 100 years is our dream of making India as the Hindu Rashtra. And into this 2025, just 2-3 years are left. In 2025, they are planning to achieve their dream of making this Hindu Rashtra. Because of that, Dalits, minorities not only Muslims, even Christian communities also. Nearly 35,000 FCRA licenses have been cancelled by Government of India. Like these FCRA licenses, it would have been helpful for getting many poor people educated in the Christian missionaries, but they have cancelled 35,000 licenses. Today, the Muslim community is in a very big threat. The Dalit community is also in a very big threat. So the idea of the RSS, the Veer Savarkar Oath 1925, which he has gave that to make in 100 years Hindu Rashtra, they are running for that sapna. ये सपना को हमको तोड़ना चाहिए. तोड़ने के लिए हमको आप सब लोगों का भी सपोर्ट चाहिए रहेगा. Yeah. Abidullah, you want to ask something? Yes, please go ahead. Sir, I need to. Yeah. నమస్కారం అండి. అందరికీ నమస్కారాలు. సార్, ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నిన్న అడగదలుచుకుంది ఏంటంటే, మన కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేస్తున్నప్పుడు he used to work under Congress government, Congress party. Yes. So when he was achieved of the Congress party activities and all things, now when Telangana has come, why he has made himself play a corner from all the life activities which have been followed, which he was following in Congress government? Yes, sir. This is one question. This is one question. The other question is that in India, till then Mughal emperors and Hindu kings were ruling. So all small bits of the areas in India were ruled. At the time of Aurangzeb, half of the India has come under one shelter. After Tipu Sultan, who was against the British government, Aurangzeb has conquered everything, and he made the large area of India to the global structure. After his death, the British government has occupied the governance of India. British has not occupied government. Government of India that belongs to, even today, the government of India means the British government only, because all constitutions belong to them. This is well known to us. This is well known to us. So they have conquered governance of each and every separate states. They have divided states. When this has been asked to Pandit Jawaharlal Nehru Garu and Sardar Vallabhbhai Patel, they never agreed with assembling United States in India. So there it has been great disputes of Industrial Dispute Act. They have added in that acts, Industrial Dispute Acts 1947. There some laws have been amended in that law. So we are not at all asking questions about that. These laws and approvals of civilization is totally framed under Christianity. It means Christian civilization has been developed in those days, according to British. We can just have a roughly overall estimate that Christian civilization, a one word. So all the other civil societies which are in India in different languages are still following only one Christian society. Their laws, their principles, what they say, we have to listen. For example, if I am praying Allah, if Christian wants me not to pray Allah, they want me to pray for Jesus. This is the only difference which is making every part up separate, every human ideology separate, every culture into divide and rule policy. So Dalit, they have made such a pressurize on Dalit community that even a reddy goes on the roadside, these people have to put their slippers on the head and walk for the respect. So these type of things have been developed by our own Brahmins, our own Christians. Then to whom we have to blame? Now British government is not there. They have left their constancy. We are following that. If we are able to follow our own religious languages in our education,
at least a part of 50 to 60% may come out of these criteria and criticism on each and every other person for each and every step. If the political issues in criticism goes away, then we can go for the developments and everything will come. I think so. Sir, what is your opinion on this? Yes, sir. So, two questions. One of the question is, sir, like in 2009, like Congress party has made a Mahagathbandhan with TRS party, and sir. Yeah, so we in that like TRS party has emerged in Telangana, and KCR has become member of parliament, and we have made him Ministry of Transport. In his regime only, we can see we have seen that Sahara scam, which has came into the court now, which is on the bench, and very soon the judgment would be out, because of which now he is blaming the government of BJP that abuse ke upar iske liye chilla rahe kutta ki tarah ki. If he is get convicted in Sahara scam, he will say that the BJP has done it. So Congress has 2 times believed KCR at the time of 2009. Our elections were in first phase. You can easily remember it was in the first phase. He was with UPA. In the third phase of election, he has went and supported NDA at that time itself. Exactly, sir. Exactly. That's what. So after this election, like Congress party, the second time, like after Rajshekar Reddy's death, before Rajshekar Reddy's death, there was no TRS party. It was totally an end of the era. Even Minister Harish Rao has went and met the Chief Minister of Andhra Pradesh as well, Rajshekar Reddy Garu, to join into Congress. And it was a close era for TRS party. At that time, the Telangana agitation has again picked up because of Rajshekar Reddy's death. If Rajshekar Reddy would have been alive, today the Telangana picture would have been something different. He has made a board called the Telangana Development Board, like Upanutula Purushottam Reddy has been made the chairman of that. He has gave 1 lakh crores for the development of Telangana. Telangana would have been in a different shape if it would have been done. But second time, we have believed the KCR. He has said that I will merge the party into Congress party. The only party's agenda is to bring Telangana. So even after that, he has went and met Sonia ji and Rahul ji. But there was an internal dispute between their family, and there was internal dispute with the Congress leaders, which again he has went alone to the elections. And today, what is happening in Telangana, you can clearly see it. That is what the major mistake we have done, that Congress party never pressurizes somebody, never blackmails somebody if they do anything. If it would have been done, like if something would have been done at that time, we would have made him jail in Sahara scam itself. We have left it to the court of law to decide whether he is a scamster or not. And second question, sir, which you have said, like about all the the Raja's era. Civilization. Christian civilization. Sir, like every 10 years in the state, like now as COVID has got, like from past many years, every 10 years, हमको एक ऐसा फ्लू आ जाता, कहीं भूकंप आया था या कहीं कुछ हुआ था. Every 10 years कुछ movement हो जाता है. So इसमें like in Andhra Pradesh, erstwhile Andhra Pradesh, I still remember like many of the Dalit areas को totally like flu आ गया था, like what you say skin diseases वगैरह. Yes. At that time, these people would have not have to wear dresses also. Education नहीं था. So some Christian missionaries have gave them dresses. Education was there. No. Education was there in each and every community and society. The own books used to be studied by their own people. Yes. That has been removed. Formation of Christian missionaries and everything. Yes. They have gave free education where they have taught their Christian ideologies, and something has been done. By removing your culture and my culture, giving their own education. Yes. So this has changed many of the Dalits. Like even now in Telangana and Andhra Pradesh, many Dalits are Christians. They call themselves Dalit Christians. So here they have even for India, in India even today, we are just going for America here or European countries now. They simply says Dalit Christians in India. How frequency and fluency they use for this word Dalit for Christians.
Yes. It's totally horrible to listen such type of things from their words, from their mouths. So Sir, they have indulged these injection into the brains of the Dalits. Yes. Giving them that we have changed this. Okay. This Yes, is yes. very simple. No, Like, now after 70 years, because of your good willingness and heartily and minded heart, you are developing for your thoughts are made in such a brilliant way. Now we have to develop all these type of things from this only Jana Vedika. Telangana Jana Vedika only can do such type of things in future. Yes, I heartily congratulate you, sir, for your thoughts. Thank you, sir. But what I need to say, like when a human becomes humanist, then these all things change. Sir, voice is not here, sir. Hello. Are you audible now, sir? Yeah. Sir, yes, sir. Yeah. What I say, sir, like if every person becomes a humanist, minimum. Superb, sir. Yes. Then everything will change. Yes. When the day will come, sir. A casteist, he becomes a casteist. When the day will come. Yeah. तो ऑटोमेटिकली इधर बोलते हैं ना सातान ऊपर नाचते रहता है तो वो नाचने को सातान को नीचे गिराना चाहिए और ह्यूमनिस्ट बनना चाहिए तो हमारा भारत देश बदलेगा जी हमको बदलना है भारत देश बदलेगा साहब जब ह्यूमनिस्ट हो जाता है ना जब कोई ह्यूमनिस्ट हो जाता है will never allow people to yes sir when इंडिया का 50% लोग ह्यूमनिस्ट बन जाएंगे तो भारत देश बदलेगा लेकिन बनने के लिए तो अपने को स्ट्रगल करना है ना आपको और मेरे को करना है स्ट्रगल वी हैव टू स्ट्रगल फॉर दैट yes sir we have to struggle for that yes sir yeah thank you sir about this at present ruling of this KCR Garu he is not at all giving time to the public what does it mean sir I didn't got you sir KCR Garu is not giving time for the public yes sir for example yourself and me we are just having a good discussion and chat for the developments and we are opening our hearts and clearing our own hearts washing our minds with each other but he's not at all giving time for the public of Telangana not only public sir he's not giving time to the elected representatives also no he's not at all coming secretariat also no yes there is no secretariat in Telangana secretariat has been vandalized 3 years back there is no secretariat in Telangana what does it mean there is no secretariat in Telangana the building has been collapsed 3 years back sir no yeah but they are functioning from different parts of the places na they are functioning but sir I agree no I got it I'm sorry I got it I received sir तो अभी इंसानियत को डेवलप करने के लिए आपका एक छोटा सा 2-4 पॉइंट्स बताइए साहब हाउ कैन वी डेवलप सर नथिंग आदमी को बस दिल से दिल को कनेक्ट करना है और कुछ नहीं है सर and Pritam ji I just want to ask you and Abdullah Sahab also that what I studied last couple of years after 2014 that Congress leadership, not only leadership, intellectual also, they have failed to protect the Hindutavadi politics, Sangha Parivar politics. Okay, so what you said, fantastically said, and Abdullah Sahab also who mentioned the issues that you said that every person should humanist minimum. It's okay. And someone, young chap, who raised the issues that hijab issue like Karnataka and Sangha Parivar. I have already written one article in the Bengali daily newspaper, posted an article in the issue of the hijab and as well as other Sangha Parivar's politics. So this is true that civil society is sleeping a couple of years. I just would like to know and as well as inform to everybody that as per my concern, as per my study, that left and secular lobby is not updated with the Sangha Parivar think tank. This is the lack of think tank of left and secular politics. And earlier, few months earlier,
Nobel laureate Amartya Sen also mentioned on this issue that this is a lack of thinking. So, what is your comment on this? Yes, sir. As you have said, sir. Sir. Yeah, So, one second. Sir, ikkada hijab anna padam okati వచ్చింది. ఇంకొకటి అదేమంటారు why we are just not following all these activities అనేసి రెండో ప్రశ్న వస్తుంది సార్ ఇక్కడ. ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ ఉంది సార్. ఒకటి అదేంటంటే హిజాబ్ ఇస్ టోటలీ డిఫరెంట్. గ్లోబలైజ్ సర్వే ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ జర్నలిజం వీళ్ళు ఒక మాట ఏం చెప్పారంటే హిజాబ్ ఉంటే ఆడవాళ్ళ రక్షణ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పారు. దట్ ఈస్ వాట్ ఇస్లాం సేయింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ఇట్స్ కమింగ్ ఇన్ వరల్డ్ 15,000 years. Islam saying the very same thing. Islam anna padam peace, sir. It is only for peace. This is totally humanitarian gurinchi ippudu మనం మాట్లాడుతున్నాము. There is no the person who is not following humanity, he is not a Muslim. Prophet Muhammad has already informed very clearly, if I am not following the rules, terms, regulations if I am not following Quran, so how can I become a Muslim? Taking birth in Islam, being taken birth in Muslim, he will not become a Muslim. In fact, he has to study when he just matured. With his maturity, if he is agreeing with heart and mind, then he will go and become a Muslim. Otherwise, he is also non-Muslim. Okay, thank you. We are running short of time. Sir. Yeah. So hijab is totally depending on protection of women. Absolutely. Sure. No, but this we'll have that discussion on hijab sometime else. Now, sir, Rajasthan is also following same thing. Yeah. They are following. Yes. But we'll have that discussion later on. Yeah, we'll have that discussion later on. Some other week, we'll definitely have a discussion. Today there is a Indian American Forum is also having a discussion on at 8:30. Sir, at 8:30 there's having a discussion on that. I'll forward that link to you. You please join that. Where the keynote address is Avani Bansal. She is also from AIPC. She is a very good hardcore speaker. You'll like that. I'll send that link to you. You please join that. So my last word. Yeah. Recently, Karmanghat has got some. That is all fake. That is also fake. That is also reported in this. This is also fake. But the people are trying to disturb the peace of Telangana. Yeah. That is, we have to be alert for such type of activities, sir. No. The agenda of the right-wing Congress, politics. Ours is different. Yes. The right-wing politics agenda is to divide and rule. They are trying to create a lot of havoc in this nation. We have to be very alert. Yeah. Last speaker, Manoj. Thank you, sir. Yeah. Thank you, dear friend Pritham, for your wonderful talk. And ముందుగా గురుగారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ contemporary Harijans in modern India. Dalits, not Harijan. Yeah. Okay. So, firstly, thanks to the great man who gave us the constitution, the most learned man, who gave us the bulk and the most rigid and flexible constitution to all of us, to all the sections of the people across India. Firstly, thanks to him on the day of this beautiful meeting today. And really, of course, whatever it is, the dream of Telangana, of course, we already gone some in a conclusion. We have some discussions over separate state and all that, but the dream of separate state wouldn't be true without Honorable CM KCR. What my personal feeling is, because we gone through the whatever the things we gone through, and that's true. We should accept it. No? So anyway, thank you so much, Pritham Garu, for giving us the time. And thank you, Ramana. Thank you, Manoj. Thank you. Manoj sir, 1 second. Manoj sir,
Manoj sir, एक second. The fight for Telangana was started at the times of Nizam only. Nizam Garu has given the borders of Telangana for the separation. He has planned. His plan has come today. Let us forget all those issues now. Whatever it is, the dream has come true. Congress, after 60 long years, it has given us the Telangana state. Whether it was whatever it is, the person who really worked, let us say, he's worked for it, he's enjoying the fruits and the benefits of the Telangana state. Let us not go for that discussion. Thank you so much. Thank you, sir. Yeah. Telangana Jana Vedika ఈ 432వ సదస్సుకు విచ్చేసి వారి అమూల్యమైన సందేశం ఇచ్చిన ప్రీతం గారికి మరియు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ జనవేదిక తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారము ఇంకొక అంశంపై మళ్ళీ కలుద్దామని తెలియజేస్తూ ఈ రోజు ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. కాకపోతే ఒకటి, ఈ ప్రీతం గారు ప్రతిసారి సివిల్ సొసైటీ అని మాట్లాడినారు. తెలంగాణ జనవేదిక 2013 ఎప్పుడైతే కాంగ్రెస్ సిడబ్ల్యూసిలో తెలంగాణ ఇస్తుందని నిర్ణయం తీసుకున్న రోజే 2013 17వ సెప్టెంబర్ నాడు ఈ తెలంగాణ జనవేదికను స్థాపించడం జరిగింది. తెలంగాణ విమోచన దినం నాడు దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ఈ వేదిక పనిచేస్తుంది. అనేక మంది 432 సమావేశాలంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కరోజు కూడా కేవలం మనము ఒక 4 వారాలు ఈ పాండమిక్ వచ్చినప్పుడు దీన్ని మనం క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని టెక్నాలజీని యూజ్ చేసి జూమ్ లో కూడా మనం దాదాపు 120-130 సమావేశాలు చేసినాం. కాబట్టి సివిల్ సొసైటీ అనేది ఈరోజు మనకు స్వతంత్రానికి పూర్వం కూడా కాంగ్రెస్ పార్టీ కేవలము పిటిషన్స్ పార్టీ అనే పేరు ఉండేది. కానీ మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే చంపరాన్ ఉద్యమాన్ని దీన్ని తీసుకొని చంపరాన్ ఉద్యమాల్లో పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసిండో, ఆ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తోనే ఇది ఒక మాస్ మూవ్మెంట్ గా తయారైంది. తెలంగాణ జనవేదిక ఈరోజు మార్క్స్, గాంధీ మరియు అంబేద్కర్ల యొక్క ఆలోచన కలయికే తెలంగాణ జనవేదిక. ఈ ముగ్గురు మహనీయుల ఆలోచనతోనే ఒక న్యూ ఇండియాను క్రియేట్ చేయాలనే తెలంగాణ జనవేదిక పురుషోత్తమరావు గారు మాకు చెప్పినారు. దానితోనే న్యూ ఇండియా క్రియేషన్ కోసమే తెలంగాణ జనవేదిక నిరంతరం పోరాటం చేస్తుంది. నిరంతరం దీని మీద మేము పనిచేస్తున్నాం తెలియజేస్తున్నాను. కాబట్టి వచ్చే వారం మళ్ళీ ఒక అంశంపై, మళ్ళీ సమకాలీన అంశంపై మళ్ళీ కలుద్దామని తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ప్రీతం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుబుల్ టాక్. It was really wonderful. I am very thankful. You have a lot of future and you may be one of the future's most tallest leader in Telangana. Thank you so much. Thank you so much. Thank you, sir. Pritam sir, thank you. Thank you.